జై శ్రీకృష్ణ. సారీ, ఏమో అంటున్నారు. నేను 1000 ప్రవచనాలు అయిపోయిన సందర్భంలో రాజులు రావాలి మీరు. అంత సమయం ఉంటే ఎక్స్ట్రా ఊపిరి పీల్చుకుంటాను. జనవరిలో వస్తున్నారు కదండి, జనవరిలోను. టైం కష్టం. ఇది ఎట్లా ఉంటుందంటే ఆఫీసు, ఇల్లు అన్ని. ఈ రోజైనా భోజనం చేసి రాలేదు సార్? ఇవాళ భోజనం చేయలేదు, ఆకలి లేదు. మధ్యాహ్నం కొద్దిగా లేట్ గా తిన్నాను. సో అంతా అయిపోయాక ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుంటారు. రాత్రి కూడా తినలేదు పాపం మీరు. మేమేం బాగా డైటింగ్ చేస్తున్నారు సార్, డైటింగ్ సాత్వికంగా. మేమేమో కుంభాలు తిని మేము కూర్చుంటాము, సార్ మేము ఫస్ట్ వండ పెడతాం. కానీ సార్ తినకపోయినా తగ్గట్లేదు, మనం తిన్నాదో తినకపోయినా తగ్గట్లేదు సార్ ప్రాబ్లం. ఇవాళ ఉదయం మీరు చెప్పిన మాట గుర్తొచ్చి మా శ్రీవారికి చెప్తున్నా, 1000 రూపాయల గిఫ్ట్ ఇచ్చి 3000 భోజనం చేసి వస్తారన్నా కదా. మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ మాట గుర్తొచ్చి పొద్దున మా వారికి చెప్తున్నాం. వద్దన్నా కూడా వాళ్ళు బలవంతంగా మీకొద్దు మా అన్నయ్యకి ఇస్తాము గుర్తుగా అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వద్దని మేము తప్పించుకొని వస్తే పరిమాల ఇచ్చారు, మా అన్నయ్యకి ఇచ్చుకుంటాను అని. ఆ మాట గుర్తొచ్చినప్పుడు మీ మాట చెప్పాను మా శ్రీవారికి, ఇలా చెప్పారు తెచ్చుకోకూడదు, రుణం ఉంటాము, ఖచ్చితంగా ఫ్రీగా తెచ్చుకోకూడదు. నేనేదో తప్పించుకొని వస్తే మా అన్నయ్య గుర్తుగా ఇస్తానని ఇస్తే నేనేం చేయాలి ఇంకా అని వచ్చేసా. కొన్ని తప్పవాలంటే ఏం చేయలేం కదా, 1% తప్పించుకోలేము, మిగిలిన 99% వచ్చేయచ్చు. కానీ అంటే 1% కూడా మరి ఇంట్లో మరి తప్పదు కదండి, అన్నయ్య అక్క చెల్లెళ్ళు. అది శ్రీకృష్ణ సార్, సార్ ఒకసారి మీరు రావాలండి సార్. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు సార్. మీ పుట్టినరోజు కంగ్రాచులేషన్స్. అయ్యో, ఎవరో నా పుట్టినరోజు చేసేసారు ఇవాళ. నా పుట్టినరోజు నేనే మర్చిపోయాను. ఇవాళ నా పుట్టినరోజు కాదు. 1000 ప్రవచనాలు పూర్తి చేసుకున్నారు. మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తూ మోక్షం ఇప్పించేసేయండి సార్. యమధర్మరాజు వద్దు, మనకి చిత్రగుప్తుడు వద్దు, కానీ మోక్షం ఇప్పించేసేయండి సార్. ఉపదేశ చక్రవర్తి సార్ మీరు. అయ్యో, అవే వెయిట్ చేస్తున్నది. నెక్స్ట్ సహస్రం కూడా మేము విష్ చేయాలి. అయ్యో రామా, ఏం చెప్పగలం. అలా కాకుండా అందరూ ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అంతే. అందరూ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు ఇంకా 1000 చెప్పాలి. ఏదో అదృష్టం బాగుంది, నేనే అనుకోలేదు కదా. 1000 ప్రారంభం, 1000 ఉండాలి కదా సార్, మీ గైడెన్స్ ఉండాలి మాకు వెనకాల. ఓకే సార్. మధ్యలో పక్కదారి వెళ్లకుండా హెచ్చరిస్తూ మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే. 1000 ప్రవచనాలు పూర్తి చేసినందుకు చాలా చాలా సంతోషం అండి. శుభాకాంక్షలు మీకు. ఇంకా చేయాలని సంతోషంగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు సార్ మీకు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ప్రారంభించుకుందామా? మేము ఆచరించిన రోజు, మాలో మార్పు వచ్చిన రోజు మీకు ఇంకా ఆనందం వస్తుందేమో సార్, ఈ రోజు కన్నా కూడా. అంతే. ఎవరికి చిన్న మార్పు వచ్చినా, చిన్నవి చేసుకోగలిగినా కూడా సంతోషం అనిపిస్తుంది. పోన్లే, మన శ్రమ వృధా అవ్వలేదు అని. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్తున్నాము ఏంటంటే, మన దగ్గర వాళ్ళు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళని వదులుకోలేము కదా, వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకోవచ్చు, వీళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకోవచ్చు అంటే ఒక మాట చెప్పాలి. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నామో వాళ్ళు మళ్ళీ మనకు ఇంకో జన్మ లోపల మళ్ళీ మనకు అదే రకమైనటువంటి బంధంతో పుడతారా లేదా, అది మనం గుర్తించుకోవాలి. అంటే మళ్ళీ మనం ఇచ్చేస్తాం కదా సార్ వాళ్ళకి, మనం ఏదో పెడితే అప్పుడు తీసుకుంటాం కదా. అది అంటే అదే అంటే ఇంకా అది పెట్టుకోకూడదు. ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా పెట్టుకోకూడదు. 50 ఏళ్ల వరకు సరే చేసింది ఏదో చేస్తాం గానీ, అంటే మనం కూడా పెడతాం కదండి. 50 ఏళ్ల తర్వాత ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు చెల్లెలు, ఎవరు కూతురు, ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు దేవుడు, ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఏది ప్రపంచం కాదు, ఈ ప్రపంచమే లేదు, నేను లేను, నువ్వు లేవు, ఈ ప్రపంచమే లేదు అని చెప్పేసి మనము నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. నేను లేను, నువ్వు లేవు, ఈ ప్రపంచం కూడా లేదు అంటే ఇది ఈ సత్యాన్ని మనము గుర్తించగలగాలి. ఎందుకంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే జనరల్ గా
ఇంకా కూడా ఏదో ఉంది, ఇంకా ఏదో చేస్తాం, ఇంకో కొన్నాళ్ళు ఉంటాము, అప్పటికి తీర్చేసుకుంటాం అంటాం. ఇవాళ తీర్చుకున్నది రేపు తీర్చుకోకపోవచ్చేమో, తెలియదు మనకు. అది ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి ఇదవుతుందని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా శంకరాచార్య. అందుకే ఏమన్నారు, జగత్తుచ్చమేతత్ సమస్తం తదన్యత్ తదేకోవశిష్ట శివ కేవలోహం. ఎవరం లేం మనం ఇక్కడ. ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నాడు, న శాస్త న శాస్త్రం న శిష్యో న శిక్ష నచత్వం నచాహం నచ అయం ప్రపంచ నచ అయం ప్రపంచ నచత్వం నువ్వు లేవు, నచ అహం నచ అయం ప్రపంచ ఇవేమీ లేవు. ఇంకా ఒక ఏజ్ దాటిన తర్వాత ఇంకేమీ ఉండనట్టే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాటిపైన మనం ఇంకా వేరే ఆలోచన పెట్టుకుంటూ వెళ్ళామంటే అయిపోయినట్టే. 50 ఏళ్ల వరకు సరే చేసిన తప్పులేవో చేశాము. ఆయన ఏమంటాడు, నువ్వు లేవు నేను అన్నప్పుడు ఇంకా మళ్ళీ అక్క చెల్లెలు అన్నదమ్ములు అని మాట్లాడితే మనం నిర్వాణ దశకం నేర్చుకునే లాభం ఏంటి, ఉపదేశసారం నేర్చుకునే లాభం ఏంటి, ఆత్మబోధ నేర్చుకునే లాభం ఏంటి? ప్రపంచంలో ఎవ్వరు లేరు. మనము ఇక ఇప్పటి నుంచి ఒంటరి జీవనం గడపాలి. అంటే వీలైనంత వరకు ఇక వెళ్ళకూడదు. అవతల వాళ్ళకి కోపం వస్తుంది అనుకుంటే వాళ్ళకి మంచి మాటతో చెప్పాలి, లేదా వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారకపోతే కనీసం మన పద్ధతి ఏంటో తెలియజేయాలి. ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుంది, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటారు, ఏమయ్యా మీ ఆవిడ రాలేదు అంటే, మా ఆవిడ కోపం నీకు తెలుసు కదా అంటే వాళ్ళందరూ ఊరుకుంటారు. అదే విధంగా భార్యలు కూడా పాపం కొన్ని చోట్లకి వెళ్తారు, భర్తలు రాలేదు, ఏమయ్యా మీ ఆయన లేదంటే, మా ఆయన గురించి తెలుసు కదండి ఆయన కోపం ఎక్కువ, మా ఆయన గురించి తెలుసు కదండి ఆయనకు పూజలు ఎక్కువ ఇష్టం ఉండవు, మా ఆయన గురించి తెలుసు కదండి ఆయనకు దేవుళ్ళు ఇష్టం లేదు, మా ఆయన గురించి తెలుసు కదండి ఆయనకి జనాలంటే ఇష్టం లేదు. ఇవన్నీ చెబుతూ ఉంటారు. చెప్పి ఎలా తప్పించుకుంటారు? తప్పించుకోవడం కాదు, అది ఉన్నమాట చెబుతూ. అదే విధంగా ఇవి నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పగలిగే స్థాయికి వెళ్ళాలి. కానీ దబదబా తగుదునమ్మా అని చెప్పేసి మంచి లాల్చీలు వేసుకొని, మంచి కొత్త షూట్స్ వేసుకొని, అందులో అవి శరీరానికి పట్టవు కూడా. ఏంటి ఏదో ఒక వేషం తగిలించుకున్నట్టుగా జనాలు పెళ్లిళ్లకు వాటికి వస్తుంటే చూస్తాం కదా, ఆ స్టేజ్ మీద నిలబడతారు ఒక 10 మంది జోకర్లు. ఈ జోకర్లు ఎలా నిలబడతారు? అందరూ బ్యాండ్ మేళం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల్లాగా ఉంటాయి, అన్ని కూడా బ్యాండ్ మేళంలో వేసుకుంటారు కదా. ఒక్కొక్కరుగా ఆడ చెమట కప్పుతూ ఉంటారు, ఇక్కడనేమో ఈ లావాటి ఇవి, దానికోసం సెలక్షన్స్, దానికోసం షాపింగ్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇంత అయింది, 2 నెలల్లో పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఎందుకు ఇంకా ఇంకా ఇంత ఆర్భాటాలు, ఇంత హంగు, ఇంత హడావిడి ఎందుకు? ఇంకా ఇదేమన్నా శ్రీరామ పట్టాభిషేకమా? కాబట్టి ఇక ఇప్పటికైనా కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కనీసం ఆలోచించాలి, ఇక నేను ఇవన్నీ తగ్గించుకుంటాను. అంతేగాని నా చెల్లెలు అంటే చెల్లెలతో సరిపోతుందా? చెల్లెలు పెళ్లి సరే, ఓకే, నో ప్రాబ్లం. చెల్లెలి కొడుకు పెళ్లి అంటారు, చెల్లెలి కూతురు పెళ్లి అంటారు. చెల్లెలి కొడుకుకి కూతురు పుట్టింది, చెల్లెలి కూతురుకి కొడుకు పుట్టాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చెల్లెలు తమ్ముడితో సరిపోతుంది. చెల్లెలు తమ్ముడు అన్న అక్క అన్నం అంటే వాళ్ళ నలుగురికి ఇంకో 4 జమ అవుతారు, ఆ 4కి మళ్ళీ 10 మంది జమ అవుతారు. ఇవన్నీ మళ్ళీ బంధాల్లోకి తీసుకెళ్లిపోతాయి. నా చెల్లెలు కూతురు పెళ్లికి వెళ్ళాలి, తప్పదు కదండి. మా మరిది వాళ్ళు పిలిచారు, తప్పదు కదండి. మా మరిది వాళ్ళ తమ్ముడి కోడలు పిలిచారు, తప్పదు కదండి. బాగా దగ్గర రిలేషన్షిప్. అలా పెట్టుకుంటూ పోతే అది 4 నాళ్ళ 16 అవుతుంది. అది ఒక్కొక్క రిలేషన్ నలుగురు ఇదవుతుంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారంటే ఒక్కొక్కరికి 2 మనవాళ్ళంటే 8 మంది 9 మంది ఒక్క ఫ్యామిలీతోనే అయిపోయింది. ఇంకా అలా 4 అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారంటే అయిపోయినట్టే. ఇంకా దగ్గర వాళ్ళ దగ్గరికే వెళ్తున్నామండి అంటే కనీసం సంవత్సరానికి 2 ఫంక్షన్స్కి వెళ్తున్నట్టు లెక్క. కనీసంలో కనీసం. మళ్ళీ ఇటు సరిపోతుందా? మళ్ళీ ఇటు సైడ్ మన బియ్యంకుల వారి వైపు నుంచి మళ్ళీ అటు ఫంక్షన్స్కి వెళ్ళాలి. మా బియ్యంకుడు పిలిచాడు, మా బియ్యపురాలు పిలిచింది అని మళ్ళీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి. ఇక ఆత్మ జ్ఞానానికి సమయం ఏది? నేను సాధన గురించి నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, ఇది సాధన ఆత్మజ్ఞానం తప్ప మరి ఏది కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేదు అని చెప్పి ధర్మరాజు చెప్పడం, శ్రీనివాస్ చెప్పడం కాదు, ధర్మరాజు చెప్పడం తెలుసుకున్నాం. నిన్న యక్ష ప్రశ్నలు తిరుప్పావై ఎంత బాగా జరిగాయో చూడండి. జీవితాంతము వినవలసిన ప్రవచనాలు నిన్న మనం తెలుసుకున్నవి. ఎంత గొప్ప జ్ఞానం! మళ్ళొకసారి వినండి, మీకు అర్థమవుతుంది. నేను ఏం చెప్తున్నానో వినండి ఒకసారి, మళ్ళా వినండి. యక్ష ప్రశ్నలు ఇంతకంటే బాగా ఇంకా వేరే ఎక్కడైనా తెలుసుకోగలరేమో చూడండి. ఏమంటాడు? స్వాధ్యాయం తప్ప వేరేదేది లేదు. ఇంకా ఒకరికి బ్రహ్మణ్యం ఇచ్చేది అంటే భగవంతుడి యొక్క సారాన్ని తెలిపేది కేవలము స్వాధ్యాయమే. మనము చేసేటటువంటి హంగు, ఆర్భాటము వీటి వల్ల కాదు. నేను మా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చెప్పాను స్టేజ్ మీద,
ఒక పాటలు పాడడానికి వచ్చారు జనాలు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మీసాలు మెలేస్తున్నారు, తొడలు కొడుతున్నారు, ఆ పాటలో ఉన్నవన్నీ భావాలుగా ఫీలింగ్లు చూపిస్తున్నారు, ఈ చెయ్యి ఎగరేస్తున్నారు, ఈ చెయ్యి ఎగరేస్తున్నారు, కళ్ళు ఎగరేస్తున్నారు, ఓ అంటున్నారు. ఇలా అంటుంటే అప్పుడు మెల్లగా జడ్జు ఓ కోపం వచ్చింది, జడ్జి కాదు సారీ యాంకర్ కి. ఆయన అన్నాడు అనమాట, మేము ఇక్కడ మార్కులు ఇచ్చేది కేవలము మీ గొంతులో శ్రావ్యతకు, తర్వాత పదములు ఎలా ఉచ్చరిస్తున్నారు అనే దాని గురించి. సంగీతం మీకు ఏమైనా తెలుసా, సంగీత స్వరాలలో సరిగా పాడుతున్నారా లేదా, వీటికి. అంతేగాని మీరు వేసే పిచ్చి వేషాలకు మేము మార్కులు ఇవ్వము. మీరు పిచ్చి వేషాలు వేయాలి అంటే రోడ్డు మీద వేసుకోండి, ఎవరైనా డబ్బులు పడేస్తారు అని ఇంత హీనంగా మాట్లాడాడు వాళ్ళ గురించి. ఇప్పుడు మనము స్వాధ్యాయం తప్ప మరి ఏది కూడా మనకు దేవుడి దగ్గర మార్కులు ఇవ్వదు అని క్లియర్ గా తెలుసుకున్నాం. అంతే, ఏం లేదు, అలా వింటూ పోవడమే. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అలా చెవుల్లో అవి ఉండాల్సిందే. మన బాధ్యతలు వేరేవి చేసుకుంటూ, అట్లని చెప్పి అన్నం తినడం మానేయడము, అన్నం చేయడం మానేయడము, ఇంట్లో వంట ప్రిపేర్ చేయడం మానేయడము, ఆఫీస్కి వెళ్ళడం మానేయడము కాదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక అరగంట టైం పట్టింది అనుకో, అరగంట ఏం చేయాలి, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు అని చూస్తూ, లేకపోతే రోడ్డు మీద ముందు వాడు సరిగ్గా నడిపిస్తున్నాడా లేదా నడిపిస్తున్నాడా, నేను బాగా నడిపిస్తున్నానా, ఇవంతా ఆలోచించే బదులు ఒక చక్కటి ప్రవచనం వినుకుంటూ వెళ్తే ఆఫీస్కి వెళ్ళే డిస్టెన్స్ తగ్గిపోతుంది. మనకు సమయము 2 రకాలు. ఒకటేమో సరైనటువంటి సమయం, ఏదైతే మనకు మన గవర్నమెంట్స్ వీళ్ళందరూ ఫిక్స్ చేసినటువంటి టైం 9 నుంచి 9:30 వరకు 30 నిమిషాలు. కానీ మనస్సుకు ఉండేటటువంటి సమయం వేరు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గంట సేపు 1 నిమిషంలో అయిపోయినట్టు అయిపోతుంది. కష్టమైన పని చేస్తున్నప్పుడు 1 నిమిషం 1 గంటలాగా అనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి వస్తారంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఏమనిపిస్తుంది, ఘడియలు కాస్త మనకి ఎలా అంటే యుగాలు గడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మామూలు సమయానికి, అంటే భౌతిక సమయానికి, అంటే సూర్యుడు మనకిచ్చే సమయానికి, మన మనస్సు ఇచ్చేటటువంటి సమయానికి చాలా తేడా ఉంది. సో మనకు సమయం తొందరగా గడిచిపోవాలి అంటే ఇలా ప్రవచనాలు వింటూ అవన్నీ వింటూ ఉంటే ఈ రోడ్డు మీద వెయిటింగ్ మనకు పోయి అనిపించదు, ఇంకో చోట లేట్ అయిపోయింది టైం అనిపించదు. ప్రతి నిమిషము మనము మంచిగా పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, నాకు ఎన్నోసార్లు చెప్పాను, నీళ్లు పట్టడం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు. ఈ ఫిల్టర్ కింద నీళ్లు పట్టడం ఇష్టం లేదు. ఏం చేయాలి ఇప్పుడు మరి? అది నాకు ఒక చిన్న బాధ్యత లాగా నా మీద వచ్చేసింది నీళ్లు పట్టడం. ఎప్పటి నుంచి? ఒక 15-20 ఏళ్ళుగా. అందుకని నేను ఏం చేసేవాడిని, ఈ 15-20 ఏళ్ళుగా అంటే ఇండియాకి వచ్చినప్పటి నుంచి సుమారుగా ఏం చేసేవాడిని, నీళ్లు పడుతున్నంతసేపు ఆ నీళ్ళ బాటిల్ నిండేంత వరకు వెయిట్ చేయడం అంటే నాకు అంతసేపు, అంటే ఆ 30 క్షణాలు నిమిషం పాటు ఒక్కొక్క బాటిల్, అంటే కనీసము ఒక 6-7 బాటిల్స్ నింపాలి అంటే కనీసం ఒక 3-4 నిమిషాలు. అంత సమయం వేస్ట్ చేయడం నాకు చాలా కష్టం. నేను అంత సమయం వేస్ట్ చేయలేను. ఏం చేయాలి? 3 నిమిషాలు వేస్ట్ అవుతుంది అంటే గిరగిరా తిరిగిపోయాను, గిలగిలా కొట్టుకున్నాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే ఇది చేస్తున్నంత వరకు భగవంతుని తలుచుకుంటూ ఉందాం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యః నః ప్రచోదయాత్. అంతే. అలా చదువుతూ ఉంటే 10 సార్లు చదివే లోపల అన్ని నిండిపోయాయి. ఈ వాటర్ చాలా ఫాస్ట్ గా నింపుతుంది అని అనిపించడం మొదలైంది. 100 సార్లు చేద్దాం అనుకునేసరికి 10 సార్లలోనే వాటర్ బాటిల్స్ అన్ని నిండిపోయినాయి. ఈ సమయం లోపల మనసు ఏకాగ్రతగా ఉంది. ఇప్పుడు రేపు నేను అవసాన దశలో ఉన్నాను అనుకోండి, ఆ సమయం లోపల నాకు భగవంతుడి యొక్క జ్ఞానం రావాలి, నేను భగవంతుడు చివరిని తలుచుకోవాలి. ఎవరైనా వచ్చి నాకు వాటర్ బాటిల్ పట్టించారనుకోండి, పట్టిస్తే నేను అనుకోకుండా నా నోరు తిరిగిపోతుంది. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్తే నేను అసలు ఆలోచించడం లేదు. నీళ్లు పట్టడానికి వెళ్తే ఆఫీస్ లోపల అయినా సరే నీళ్లు పట్టుకోవడానికి డిస్పెన్సర్ దగ్గరికి వెళ్తే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం అనుకుంటాను, లేదా ఓం నమో నారాయణాయ నమ శివాయ ఏదో ఒకటి తోచినటువంటి మంత్రము, శ్రీరామ జయ రామ జయ జయ రామ అయిపోయింది. అది అంటుంటే దేవుడు కనిపిస్తూ ఉంటాడు ముందు. ఎందుకని? అది నేను అలా మైండ్ ని ట్యూన్ చేశాను కాబట్టి. చిన్నప్పుడు చెప్పాను ఏంది, మనము జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర చదివేటప్పుడు ఆ పుస్తకంలో ఉన్న బొమ్మలన్నీ కంటి ముందు తిరిగాయి. హాత వజ్ర ధ్వజ, ఆ ధ్వజం ఉన్నది ఆయన చేతి లోపల. ఇట్లాగా ప్రతిదానికి కూడా మనకు కహా భరత సమత్తుమ ప్రియభాయి, ఓకే నాకు భరతుడితో సమానమైనటువంటి వాడివి, ఇట్లా రాముడు హనుమంతుడిని కౌగులించుకున్నటువంటి బొమ్మ. ఒక పదము ఒక వాక్యం చదువుతున్నప్పుడు దాని అర్థం తెలుసుకోవడంలో ఎంత ఆనందం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మన జీవితం లోపల 1 నిమిషం కూడా, ఇప్పుడు నేను 3 నిమిషాల కోసమే గిలగిలా కొట్టుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి.
ఇన్ని రోజులలో ఒక్క రోజు కూడా నేను ఒక కాల్ కి గానీ ఒక విషయానికి గానీ ఆలస్యంగా రావడం జరగలేదు. దానికి కారణం ఏంటంటే సమయాన్ని గౌరవించడం. అది మనం అలవాటు చేసుకున్నట్టయితే జీవితం చాలా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ బంధాలు ఇవి అవి అలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉండే బదులు ఒక్క నిమిషం ఇక్కడి నుంచి కనుక మనం కట్ అయిపోతే తమ్ముడు లేదు, తల్లి లేదు, చెల్లెలు లేదు, కూతురు లేదు, అన్న లేదు, ఎవ్వరూ లేదు. ఇక్కడ మనం ఎంతో కష్టపడి కొనుక్కున్నాం. నిన్ననే ఒక కారు కొనుక్కున్నాం. ఆ కారు అలా ఉండిపోయింది. కొత్త కారు మనం చూసి ఎక్కిరిస్తూ ఉంటుంది. కొత్త బైక్ ఎక్కిరిస్తూ ఉంటుంది మనని. అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఎవరు నడిపిస్తారా బైక్? ఇది మీరు చూడలేదా? మీ చుట్టాల ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో చూడలేదా? కొన్న వస్తువులన్నీ వృధాగా పడిపోవడం చూడలేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన ద్వారా మాత్రమే మనకు స్వాధ్యాయం ఉపయోగపడుతుంది. స్వాధ్యాయం ఎందుకు చేస్తాము అంటే ఆలోచన మన లోపల రావడం కోసము, ఆ ట్విస్ట్ రావడం కోసము. శ్రీనివాస్ సార్ చెప్పినప్పుడు మంచిగా కథ బాగుంటది, చక్కగా పడుకోవచ్చు అన్నది ఆలోచన చేసి పక్కన పెట్టి, మంచిదే నిద్రపోతే మంచిదే, కాకపోతే అందులో ఉన్న ధర్మాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించి చూడండి. ఒక నెల, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్క నెల పాటించండి. మీకు ఆనందం రాకపోతే నేను మారిపోతాను, నేను కూడా మీలాగా తయారవుతాను, నేను కూడా పెళ్లిళ్ళకి వెళ్తాను, నేను కూడా ఆ కర్రలు పట్టుకొని డాన్సులు చేస్తారు కదా దేవుళ్ళ ముందు, గురువాయూరులో ఇక్కడ అక్కడ, తిరుపతి కొండ మీద ఈ పిచ్చి డాన్సులు చేస్తారు కదా, నేను కూడా చేస్తాను వాళ్ళతో పాటు. నేను కూడా చేస్తాను. పిచ్చి వేషాలు నాకు రావనుకుంటున్నారా? మేము ఇక్కడ చేస్తాం, గణేష్ పూజకు చేస్తాం మా అపార్ట్మెంట్ లో. కోతుల్లాగే ఎగురుతాం, కోతులలాగా. అదేం భక్తితో ఎగరం, ఊరికే టైంపాస్ కి. మీరు కూడా అట్లా టైంపాస్ కి చేస్తున్నాం సార్ అంటే ఓకే, కానీ దాన్ని భక్తిగా మానకండి మీరు. భక్తి సార్ మేము తిరుపతికి వెళ్ళి భక్తితో చేస్తున్నాం అంటే అది అబద్ధం. పిచ్చి వేషాలకు భక్తి అనే పేరు పెట్టడం తప్పు. సరైనటువంటి స్వాధ్యాయం, కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి తపన, అది మనకు జీవితంలో ఉండాలి. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి రఘువంశంలో మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము. శ్రీరామచంద్రుడు సీతాదేవిని స్వీకరించే వరకు తెలుసుకున్నాం. మరి ఇక వారి ప్రయాణం మొదలవ్వాలి కదా. వారి ప్రయాణం మొదలైంది. అందరూ కూడా పుష్పక విమానంలో ఎక్కారు. ఎంతో ఆశ్చర్యంగా ఉన్నారు. ఎన్నో కొత్త విషయాలు, ఎంతో ఆనందమైనటువంటి విషయాలు. గతమంతా కూడా మనసు లోపల అలా 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 మెదులుతూ ఉంది. ఏం కావాలి చూస్తున్నారు, అలాగా కిందకి చూస్తున్నారు. రాముడు ప్రతి విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. రావణుడు సంహరించబడ్డాడు అంటే అర్థం ఏంటి? లంక ధర్మంతోని శుద్ధి అయింది. వీళ్ళు చేసినటువంటి రక్తంతో శుద్ధి కాలేదు, ధర్మంతోని శుద్ధి అయింది, పవిత్రమైంది. అపవిత్రమైనటువంటి లంక రావణాసురుడి మరణం వల్ల పవిత్రమైపోయింది, ధర్మము. కానీ రాముని ముఖం లోపల ఏ విధమైనటువంటి గర్వం లేదు, నేనేదో గెలిచాను అనేటటువంటిది లేదు, అహంకారం కూడా అస్సలు లేదు. దానికి కారణం ఏంటంటే, కాళిదాస్ మాటల్లోనే చెప్పాలి అంటే, విజయం సాధించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆనందపడతాడు. ధర్మం సాధించిన వాడు శాంతిగా ఉంటాడు. ఎవరైనా చెప్పగలరా ఈ మాట ప్లీజ్? ఎవరైనా సరే ఒక్కసారి చెప్పండి నా కోసం. సాధించిన వారు శాంతిగా ఉంటారు. పాటించేవాడు శాంతిగా ఉంటారు. ధర్మం పాటించిన వాడు శాంతిగా ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏంటి, విజయం సాధించినవాడు ఎగురుతూ ఉంటాడు, విజయం సాధించిన వాడు ఎగురుతుంటాడు, నేను గెలిచానని. కానీ రాముడు లోపల ఎందుకు ఆ గర్వం లేదు, ఆ విజయోత్సాహం లేదు? ఎందుకంటే ఆయన సాధించినటువంటిది విజయం కాదు, ఆయన సాధించినటువంటిది ధర్మం. లంక లోపల జరిగినటువంటిది రాక్షస సంహారం కాదు, ధర్మం యొక్క గెలుపు. సీతాదేవి పవిత్రత అంటే ఏంటి? ఇదేదో సీతాదేవికి అగ్నిలో వెళ్ళిన తర్వాతనే పవిత్రత కాదు. పవిత్రతకు ప్రతీక అంటే ఏంటంటే, అగ్ని కూడా నిన్నేమీ చెయ్యదు అనేటటువంటి మాట. అంటే ఇదేంటంటే భార్యాభర్త ఐక్యం మాత్రమే. ఇది లోకంకే ధర్మబోధ. అటువంటి మహోన్నతమైనటువంటి ధర్మము ఇది ప్రారంభమవుతుంది. పుష్పక విమానం లోపల వీళ్ళు బయలుదేరారు. ఈ పుష్పక విమానం అంత ఆకాశ మార్గం లోపల నిశ్శబ్దంగా కేవలం రాముడు మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
అందరూ అలా విండోస్ నుంచి చక్కగా బయటికి చూస్తున్నారు. అందరికి విండో సీట్. అందులోపల పుష్పక విమానంలో మధ్య సీట్స్ ఉండవు అన్నమాట. మనకు ఇండిగో వారు ఎప్పుడు మిడిల్ సీట్స్ ఇస్తూ ఉంటాడు, పక్క సీట్లు కొనుక్కోమంటాడు. ఇట్లా కాదు, ఇప్పుడు ఇందులో అందరికి విండో సీట్స్ అన్నమాట. అలా కూర్చుని నిశ్శబ్దంగా, అందులో ఏమి అలంకారాలు, ఏమి హంగు హడావిడి ఉండవు. అవంతా కూడా ఒక ప్రయోజనము. రాముడు, సీత, హనుమంతుడు, సుగ్రీవుడు, అందరూ కూడా, విభీషణుడు, అందరూ కూడా ఒకే విమానంలో వెళ్తున్నారు. ఇది విజయ వాహనం కాదు, ఇదంతా కూడా ధర్మము, దాన్ని నిలబెట్టినటువంటి జనాలను మోసేటటువంటి వాహనము. చూస్తూ ఉన్నారు. సముద్రము నిశ్చలంగా కనిపిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో అలలు కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క వర్ణన రాముడు చేయడము. నదులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా అరణ్యంలో హింస లేకుండా నిశ్చలంగా ఉంది. అంటే రావణుడి యొక్క మరణం అనేటటువంటిది ఇది ఒక వ్యక్తి మరణించినట్టు కాదు. అధర్మం తర్వాత, అశాంతి తర్వాత వచ్చేటటువంటి అంతము. తుఫాను తర్వాత వెలిసినటువంటి ఒక గొప్ప ప్రశాంతత. ప్రకృతి ఊపిరి పీల్చుకుంది అని చెప్పేసి కాళిదాసు చెప్పడం మనం చూస్తాము. ఈ రోజు బాధ లోపల, దాడి లోపల వస్తూ ఉంటారు. సీతాదేవి ఇలా చూస్తూ ఉంటుంది. రాముడు ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. తను ఆవిడని ఎంతగా మిస్ అయ్యాడు అనేటటువంటిది వాళ్ళు మొత్తం తెలుసుకుంటాం. దండకారణ్యం చూస్తుంది ఆవిడ, పంచవటి చూస్తుంది, వియోగము, బాధ, తపస్సు, అక్కడ ఉన్నటువంటి మధుర క్షణాలు, ఇవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట ఆవిడ. అవన్నీ చూస్తుంటుంది. ఆవిడ యొక్క సహనానికి ఇది పరాకాష్ట అని చెప్పేసి కాళిదాసు మనకు చెప్పడం తెలుస్తుంది అనమాట. ఆవిడ సహనానికి, ఆవిడ ఓపికకి 14 సంవత్సరాల పాటు రాజభోగాలు వదిలేసేసి అద్భుతమైనటువంటి యాత్ర భర్తతో. భర్త తప్ప ఇంకా ఏం కావాలి, భర్త తప్ప ఇంకా ఏం కావాలి. మనకు ఈ సినిమా వచ్చింది, ప్రభాస్ సినిమా, దాని పేరేంటి, ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది కదా ప్రభాస్ది, ఫ్లాప్ అయింది ఒక సినిమా. అదేంటి చెప్పండి, మన రాముడి మీద తీశాడు, ఆదిపురుష్. ఆదిపురుష్ లోపల ఆదిపురుష్ లోపల ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది, ప్రియ మధునమ్మని. ఒక్క నిమిషం ఆగండి, నేను ఆ పాటని నేను ఇందులో దొరుకుతుందేమో, గూగుల్లో ఒకసారి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, నేను గూగుల్లో చూస్తున్నాను. అందులోపల భర్తతోని వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి ఆ పాట మీ అందరికీ తెలిసినటువంటిదే ఉంటుంది. అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా అని ఆ పాట ఉంది కదా. ఆ పాట లోపల ఒక్కసారి వినండి. అసలు ఎంత అద్భుతం అంటే, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను కాళిదాసే వర్ణించాడా అన్నంత గొప్ప పాట అన్నమాట. నీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయాన్నేలే, జానకి వినువే. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. అందులోపల ఆవిడ చెప్తుందన్నమాట, అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం, అభిరాముని పుణ్యమేగా అవనిజకు సౌభాగ్యం, తమ విల్లే శోభిల్లే ఆ నోరిని నేనేలే అని అది పాటని. నేను అక్కడ కొద్దిగా లిరిక్స్ నాకు సరిగా దొరకలేదు, తప్పుగా రాసినట్టుగా అనిపిస్తుంది. సరే, ఏదేమైనా కూడా అక్కడ చూసినట్లయితే అయోధ్య కంటే కూడా గొప్పది ఏంటి, అయోధ్య కంటే కూడా గొప్పది భర్తతోటి ఉండడము. అయోధ్యను కూడా వదిలేసింది అంటే ఎంత ఓపిక, భోగభాగ్యాలు అన్ని వదిలేసి కేవలం భర్తతోనే ఉంది. ఎందుకంటే ఒక శరీరము కాదక్కడ, 2 శరీరాలు ఒకటే ప్రాణము, 2 శరీరాలు ఒకటే ప్రాణము అన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా ఒక భాగాన్ని ఇంకొకరు వదిలేసి ఉండగలరా సార్? లక్ష్మణుడి భార్య ఉంది కదా, లేదా ఆవిడ నిద్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడకు ఉంటుంది ఒక వరం ఉంటుంది, ఊర్మిళాదేవికి. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే 2 దేహాలైనా ఒకటే ఆత్మ. అందువల్ల ఏమైంది, వాళ్ళు వియోగాన్ని కూడా భరించలేరు. మరి అన్నేళ్ళు చక్కగా 13 ఏళ్ళు కలిసే ఉన్నారు, ఒక్క 1 ఇయరే కదా వాళ్ళు దూరం ఉన్నది, కానీ ఆ వియోగాన్ని భరించలేకపోతారు. రాముడు మానవ స్వరూపంలో ఉండడం వల్ల ఎంత దారుణంగా బాధపడతాడు. కాబట్టి కాళిదాస్ ఏమంటాడంటే, వీళ్ళ ఆనందం, వీళ్ళ సహనం వల్ల ఏం జరిగిందో తెలుసా? అరణ్యవాసం అనేటటువంటిది ముగిసింది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, రాజధర్మం వెలసింది. ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త వేరు. వెళ్తున్నారు, వెంటనే వెనక్కి వెళ్తున్నారు, తల్లి ఒడిలోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన సరయూ నదిని చూస్తూ, నా తల్లి ఈవిడ, ఇది 2వ తల్లి నాకు అని చెప్పి సరయూ నదిని చూసి చెప్తూ ఉంటాడు అనమాట. అది ఎట్లా ఉందంటే, కాళిదాసు మాటల్లో చెప్పాలి అంటే, ఎన్నో రోజుల పాటు వదిలేసినటువంటి కొడుకుని
తల్లి మళ్ళీ వచ్చిన తర్వాత గుండెల్లోకి లాక్కుందా అన్నట్టుగా అయోధ్య నగరము శ్రీరాముడి కోసము ఎదురు చూస్తుంది అన్నట్టుగా ప్రజలందరి లోపల ఎంతో తట్టుకోలేని ఎంతో ఆనందం ఉంది. అది పెద్ద ఉత్సవం కాదు, అరుపులు మదము లేదు, ప్రశాంతమైనటువంటిది. రాముడు కాదు అక్కడికి వచ్చింది, ధర్మమే మా దగ్గరికి వచ్చింది. మనం ఈ రోజు తెలుసుకోబోయేటటువంటి అయోధ్య ఏదైతే ఉన్నదో ఈ ప్రయాణం అనేటటువంటిది ఏదో యుద్ధం తర్వాత విజయం తర్వాత భోగమో కాదు, బాధ్యత స్వీకరణ యాత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు. రాముడు ఏం తీసుకొచ్చాడు? లంక నుంచి డబ్బు తీసుకొచ్చాడా? మధ్య లోపల లక్ష్మణుడికి మనకు వాల్మీకి దాంట్లోపల ఇది ఉంది, స్వర్ణమయమే, ఈ లంక మొత్తము స్వర్ణమయమే. ఓ లక్ష్మణ, కానీ నాకు ఇష్టం అనిపించదు. మమేన రోచతే, నాకు ఇష్టం అనిపించదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లి జన్మభూమి కంటే గొప్పవి ఇంకేవి లేవు. కాబట్టి ఏం తీసుకొచ్చాడు? ఆయన సంపద తీసుకొచ్చాడా? శక్తి తీసుకొచ్చాడా? పొగరుగా గర్వంగా అలా వచ్చాడా? లేదు, శాంతి, ధర్మం, ఆదర్శం అందరికీ కావాల్సినటువంటి దాన్ని తీసుకుంటూ వచ్చాడు. అందుకే ఇది రావణ వధ కాదు, ధర్మ సంస్థాపన, శాంతి రసము, రాజధర్మానికి ఇది ఒక గొప్ప ప్రవేశ మార్గము. చాలా అద్భుతమైనటువంటిది అన్నమాట. అందులోపల రఘువంశం లోపల మనం తెలుసుకుంటూ ఉంటాం. సీతాదేవిని కూర్చోబెట్టిన తర్వాత ఎంతో ఆనందమైనటువంటి మాటలు చెప్తూ ఉంటాడు అనమాట. నీకు తెలుసా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సముద్రం ఏదైతే ఉందో కింద చూడు, ఆ సముద్రం మీదనే మేము ఇక్కడ వారధి కట్టి వచ్చాము. ఎంతో కష్టమైనటువంటిది. ఇది ఎంత అందంగా ఉంది చూడు, దీన్ని మేము రెండుగా విడదీశాము. ఒక వారధి కట్టడం ద్వారా ఇలా రెండు భాగాలుగా అయింది. ఇది కూడా ఎవరు చేశారు ఈ సముద్రము తెలుసా? మా వంశం వాళ్ళే. సగరుడు ఎవరైతే ఉన్నారో ఆ సగర చక్రవర్తి యొక్క, ఇప్పుడు ఈ కథలన్నీ కూడా మనకు రామాయణంలో ముందు చెప్పబడి ఉంటాయి, పురాణాలలో ముందు చెప్పబడి ఉంటాయి. ఇప్పుడు రాముడు ఏం చేస్తాడు, కాళిదాస్ ఏం చేస్తాడంటే ఇక్కడ రాముడి యొక్క యాత్ర లోపల వెనక్కి వెళ్తున్నప్పుడు ఈ కథలన్నీ ఆమెకి జ్ఞాపకాలు చేస్తున్నట్టుగా చెబుతూ తను ఎక్కడెక్కడ ఆగాడు, ఏమేం చేశాడో అవన్నీ చెప్తున్నాడు. పంచవటిలో వీళ్ళు గడిపినటువంటి సమయము, సుతీక్ష్ణ ఋషి దగ్గర ఏం చేశారు, అగస్త్య ముని ఆశ్రమంలో ఏం చేశారు, అత్రి అనసూయ దగ్గర ఏం చేశారు, ఇవన్నీ మనకు రామాయణంలో ఎలా ఉంటుంది, అరణ్యకాండ లోపల కొనసాగుతాయి. కానీ కాళిదాస్ ఏం చేశాడు అంటే వీటన్నిటిని రాముడితో చెప్పించే జ్ఞాపకాలుగా చెప్పాడు. అది కవి హృదయం. కవి ఎక్కువ మార్చకుండా తన హృదయంలో ఉన్నటువంటి భావాలను కొద్దిగా పవిత్రంగా చెబుతూ దీన్ని కొద్దిగా సీక్వెన్స్ మార్చాడు అంతే. దీన్నంతా కూడా ఒక కళ రూపంలో చూపించాడు అంతే. దీన్నంతా కూడా ఒక కళ రూపం లోపల చూపించి ఏం చెప్తున్నాడు, మా వంశం వాళ్ళే చేశారు. ఇది మనకందరికి ఆ భగీరథుడి కథ తెలుసు కదా, ఆ భగీరథుడి కథ మొత్తం చెప్తాడు అన్నమాట ఆయన. అలాగా సగర చక్ర సమయం లోపల ఇట్లా వీళ్ళందరూ ఆశ్రమం కోసం వెనకాల వెళ్ళారు. అది కపిలముని ఆశ్రమంలో బంధించారు. ఆ కపిలముని ఆశ్రమంలో ఉండడం వల్ల వీళ్ళందరూ ఆయన గడ్డాలు మీసాలు పీకుతుంటే ఆయన కోపం వచ్చి వీళ్ళందరినీ భస్మం చేశారు. ఆ భస్మం అయిపోయినటువంటి మా వంశజులందరికీ కూడా మంచి గతులను కల్పించడం కోసం అని చెప్పేసి మా వంశం లోపల వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. భగీరథుడి ద్వారా మొత్తం మీద అందరూ కూడా పునీతులయ్యారు అని చెప్పేసి చెప్తారు అనమాట. ఆ సమయంలో ఈ సగరుడి పుత్రులు తవ్వినటువంటి భాగంలో సాగరం ఏర్పడింది. కాబట్టి దీన్ని సగర పుత్రుల వల్ల వచ్చినటువంటి సాగరము. ఈ సాగరం అనేటటువంటిది చాలా గొప్పది. సూర్య కిరణాలన్నీ కూడా ఈ సముద్ర గర్భం, ఈ సముద్రం లోని నీళ్ళ వల్లనే మనకు వర్షాలు కురిపిస్తున్నాయి. ధన సంపద మొత్తం కూడా ఈ సముద్రంలోనే ఉంది. ఇంద్రుడు గనక అన్ని పర్వతాలకి విరగొడుతూ ఉంటాడు అనమాట. ఏవి పర్వతాలలో ఒకప్పుడు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలుంటే ఏమయ్యేవి, పర్వతాలు అన్ని చోట్లకు ఎగురుకుంటూ వెళ్ళి అందరి ఇళ్ల మీద పడడము, నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాలలో వెళ్ళడము, ఇవన్నీ చేస్తుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్నిటి రెక్కలు నరికేస్తాడు. అప్పుడేమవుతుందంటే మన ఈవిడ ఉన్నారు కదా పార్వతీదేవి వాళ్ళ మైనాకుడు అంటే మేనకాదేవి కుమారుడు ఎవరైతే ఉంటారో పార్వతీదేవి యొక్క అన్నగారు, ఆయన పర్వత రూపం కదా, ఆయన కూడా ఎగురుకుంటూ వచ్చి సాగరంలో దక్కుంటాడు అనమాట. తన ఇవి రెక్కలు కూడా ఎక్కడ ఇంద్రుడు ఖండిస్తాడు అని ఆయనను చూసి ఇంక కొంతమంది పర్వతాలన్నీ కూడా అక్కడికి వచ్చాయన్నమాట. ఆయన చెప్తుంటాడు, ఈ సముద్రం మాటల సముద్రం కాదు ఓ వైదేహి, ఇది చాలా గొప్ప సముద్రము. ఈ సముద్రం లోపలే, ఈ పాల సముద్రం లోపలే తన లోపల తన నాభిలోంచి బ్రహ్మదేవుని పుట్టించినటువంటి విష్ణుమూర్తి ఈ సముద్రంలోనే శయనిస్తాడు. ఈ లోకాలన్నీ కూడా ముగిసిన తర్వాత కల్పాంతంలో ఆయన నిద్రపోయేటటువంటి ప్రదేశం ఇదే అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆవిడ ఇలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అంటాడు, అంతేకాదు వరాహస్వామి ఎప్పుడైతే భూదేవిని ఇలా ఇందులోంచి పైకి తీసుకొచ్చాడో ఆ పైకి తీసుకొచ్చే దానికి ఒక పదం వాడాడు, ఉద్వహించినప్పుడు అంటే ఉత్ అంటే పైకి తీసుకొచ్చినప్పుడు, ఉద్వహించినప్పుడు అన్నప్పుడు అంటే వివాహం అనే పదం కూడా వచ్చింది. ఆ రెండు పదాలను కలిపి ఒక కొత్త పదం లాగా ఉద్వహించడము అనేది వచ్చింది. అంటే వరాహస్వామి భూదేవిని ఇలా పైకి తీసుకొచ్చాడు అనే ఒక మాట అయితే,
వరాహస్వామి భూదేవిని పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళకి నరకాసురుడు పుత్రుడు అని మనం ఒక కథ తెలుసుకున్నాం కదా. ఆ 2 కథలు కూడా జ్ఞాపకం తెచ్చేలాగా చెప్పాడనమాట. ఇదే సముద్రుడు మామూలు వాడు కాదు, నదులన్నిటికీ కూడా భర్త. వారందరినీ ముద్దు పెట్టుకుంటున్నాడు, తను కూడా ముద్దులు తీసుకుంటున్నాడు వారందరితోటి అని చెప్పేసి వర్ణిస్తున్నాడు. అంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, సముద్రం నదులు కలిసి అవన్నీ కూడా ఆ విధమైనటువంటి భావాన్ని ఆయన రాముడు సీతాదేవికి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూసావా పెద్ద పెద్ద చేపలు ఎలా ఉన్నాయో, అవేం చేస్తున్నాయి, ఇలా నోరు తెరిచి నీళ్లు తాగుతున్నాయి. ఆ నీళ్లు తాగినప్పుడు ఏమైనాయి, చిన్న చేపలు కూడా వాటి శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. శరీరంలోకి వెళ్ళిపోతే ఆ నీళ్లు తాగినట్టుగా తాగుతున్నాయి. వెంటనే ఏమవుతాయి, మళ్ళీ వాటిని ఏమంటారు, ఫిన్సా, వాటి నుంచి మళ్ళీ నీరంతా బయటకు వచ్చేస్తుంది. అది ఎలా ఉంది చూడు, ఎంత ఆశ్చర్యంగా ఉన్నది చూడు. ఆ ప్రాంతం అంతా కూడా అలా మెరుస్తుంది, నురుగులు 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 కనిపిస్తుంది. బుడగలు బుడగలు, ఎక్కడ చూసినా కూడా నొరగ, సబ్బుతోని కడిగారా అన్నట్టుగా నొరగ నొరగ కనిపిస్తుందా లేదా చెప్పు. అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ వాటి ముఖాల మీద వాటి మీద పడుతుంటే వాటికి చెవులు వచ్చినట్టుగా, ఆ చెవులకు కర్ణాలకు ఆభరణాలు పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదా అంటే, ఈవిడ ఇలా కిందికి చూస్తూ ఉన్నప్పుడు ఆవిడకి కూడా కరెక్టే, ఈయన చెప్పిన వర్ణన అంతా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కరెక్టే అనిపిస్తుంది ఆమెకి, అది వేరే సంగతి. బట్ ఈయన ఇంకా వివరంగా కూడా చెప్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ చెప్తుంటాడు అనమాట, ఈ అలల తాకిడికి శంఖాలు ఎలా వెళ్ళిపోతున్నాయి తెలుసా, నీ పెదవితోని పోటీ పడుతున్నటువంటి పగడాలలాగా ఎగిసి పడుతున్నాయి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అతి కష్టం మీద చూసావా ఈ శంఖాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. అంటే తనను తాను నిగ్రహించుకుంటున్నటువంటి భావన కూడా శ్రీరాముడు సీతాదేవికి తెలియజేస్తున్నాడు. అరే ఇక్కడ చూసావా, ఈ లవణ సాగరం ఏదైతే ఉందో, ఈ లవణ సాగరం చుట్టూరుగా అనేక చెట్లు ఉన్నాయి దూరంగా, అవి మనకు చీకటిలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎలా ఉన్నదో తెలుసా, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక చక్రం ఇలా తిప్పుతూ ఉంటే, ఆ చక్రం కొన భాగాలు నల్లగా ఉన్నట్టుంటాయి, మధ్య భాగాలు మంచిగానే తెల్లగా ఉంటాయి. కానీ చూసావా, కొన భాగాలన్నీ కూడా నల్లగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తీర ప్రాంతం లోపల వాయువు ఉంది కదా, ఆ అద్భుతమైనటువంటి వాయువు, ఆ వాయువులోంచి వచ్చేటటువంటి సూర్య కిరణాలు అవన్నీ కూడా నీ ముఖాన్ని మరింత అలంకరణ చేస్తున్నాయి అనగానే ఈమె అందాన్ని పొగుడుతున్నాడు అన్నమాట. చూసి ఇప్పుడు ఇక అర్థమవుతుంది, ఇక నీ కోసం ఆశపడ్డటువంటి నేను అలంకరణ క్రియ కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేసేటటువంటి ఓపిక లేదు, నువ్వు అలంకరణ చేసుకునే అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. చూడు అక్కడ ఉన్నటువంటి ముత్యపు చిప్పలు ఎంత బాగున్నాయి చూడు, ఆ ముత్యపు చిప్పల్లోంచి విరజుమ్ముతున్నటువంటి ముత్యాలను చూడు. ఇక్కడ చూడు ఈ చెట్లున్నాయా, ఈ పోక చెట్లన్నీ కూడా మంచి భారవంతంగా, అంటే పండ్లన్నీ ఉన్న తర్వాత ఏమవుతాయి, ఇవన్నీ ఇలా వంగిపోతాయి, అలా ఉన్నటువంటి ఆ చెట్లను కూడా చూడు అని చెప్పి ప్రకృతి వర్ణన చేస్తున్నాడు, భార్యను కూడా వర్ణన చేస్తూ ఆమె లోపల మరింత ఆనందాన్ని, మరింత కోరికని ఆయన ఆవిడ లోపల కలిగిస్తూ ఉన్నాడు. సో ప్రకృతి వర్ణన అనేటటువంటిది కాళిదాసు. రావణ వధ ఏమో క్లుప్తంగా చెప్పేశాడు, కానీ ఈ చిన్న సముద్ర ఈ యానం ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా, ఎంత డీటెయిల్ గా చెప్తూ పోతున్నాడు అనమాట. ఒక్కసారి కింద నుంచి చూస్తావా నువ్వు, కిందకి వెళ్ళి చూడు ఒకసారి. ఈ విమానం ఏదైతే ఉందో, ఈ విమానం చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల మనం ఇది దాటాము, మాకు ఇది చాలా టైం పట్టింది తెలుసా. ఈ కింద పోతున్నప్పుడు ఎలా ఉంది, ఒకసారి ఏమో మంచిగా స్మూత్ దారిలో వెళ్తుంది, ఒకసారి చూసినట్లయితే మేఘ మార్గం లోపల వెళ్తుంది, ఇంకోసారి చూసినట్టయితే పక్షులు వెళ్తున్నట్టుగా ఉంది, చాలా వింతగా ఉంది కదా. నేను మనసులో ఎట్లా అనుకుంటే నాకు అట్లాగే జరుగుతుంది తెలుసా అని అంటాడు అనమాట. అనగానే ఆవిడ ఇంకా చెప్తాను అనమాట, ఈ మధ్యాహ్నం సమయం లోపల ఎలా ఉంది అంటే, నీ ముఖం పైన ఈ నీళ్ళ చినుకులు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ నీకు ఒక చెమట బొట్లు అని అనిపిస్తున్నాయా, మరి ఆ చెమట బొట్లను ఈ గాలంతా కూడా హరిస్తుందా అని మళ్ళీ ఆమె ముఖమును మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని రెండింటిని కలిపి వర్ణిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఏదైతే చెయ్యి ఇలా దాచావు, నువ్వు ఇలా బయటికి విండోలోంచి చెయ్యి బయటికి పెట్టావు, విండోలోంచి చెయ్యి బయటికి పెట్టేసరికి ఏమైంది, మేఘం ఒక్కసారి నీ చెయ్యికి ఒక కంకణం లాగా చుట్టుకుంది అంటాడు. ఎప్పుడైతే అది మబ్బులలోంచి ఒకసారి, పక్షులలోంచి ఒకసారి, దేవతా మార్గం నుంచి ఒకసారి ఇలా వెళ్తోంది విమానము అని చెప్పారో, ఆ సమయంలో ఏమంటున్నాడు, నువ్వైతే ఎప్పుడైతే ఈ చెయ్యిని బయటికి పెట్టావో అప్పుడు ఈ మేఘం చూసావా, నీ చెయ్యి చుట్టూ ఒక పెద్ద కంకరం అయిపోయింది, కింద చూడు ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందో. ఋషులందరూ కూడా అద్భుతంగా తపస్సు చేసుకుంటారు, ఇక వాళ్ళకి ఏ బెడదా లేదు, ఉన్నటువంటి రాక్షసులందరినీ మనం సంహరించేశాము. కాకపోతే ఒక బాధ ఉంది ఏంటంటే, ఈ ప్లేస్ అంతా కూడా నువ్వు నీ పాదాలతోటి నడిచి వెళ్ళావు, నీ మృదువైనటువంటి పాదాలతోని ఈ ప్రాంతం అంతా కూడా నడిచి వెళ్ళాయి, ఈ ప్రాంతం అంతా కూడా నీ పాద స్పర్శ కోసం ఎదురు చూస్తోంది. నీ పాదాలకు ఉన్నటువంటి నూపురం ఏదైతే ఉందో అది రాముడికి దొరుకుతుంది అనమాట. ఒకసారి అది మనకి ఇందులో చెప్పలేదు, మనకు వాల్మీకి దాంట్లో చెప్పారు, తర్వాత భవభూతి రాసినటువంటి రామాయణంలో కూడా ఉంది. ఆమె నూపురం ఏదైతే ఉంటుందో అది దొరుకుతుంది రాముడికి, చూసి చాలా ఏడుస్తాడు అనమాట.
చాలా దారుణంగా ఏడుస్తాడు. అయితే అది చెప్తాడనమాట, ఆ నూపురమైన నీ దగ్గర నుంచి వచ్చి నన్ను చేరుకుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరు ఆశ్రయము, నీ నుంచి అన్ని కూడా విరహం పొందాయి అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు రాక్షసుడు ఎత్తుకుపోయాను నిన్ను, ఎత్తుకుపోతే మన నాకు ఎలా తెలుస్తాయి డైరెక్షన్స్, ఈ చెట్లు చేమలు పాపం వీటికి మాట్లాడడం రాదు, అవన్నీ ఇలా వంగి దక్షిణం వైపు వెళ్ళినట్టుగా దారి చూపిస్తున్నాయి నాకు, అన్ని కూడా నీ విరహంతో బాధపడ్డాయి, ప్రతిరోజు కూడా నువ్వు కనిపిస్తూ ఉన్నావు వాటికి, ఆ కనిపిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేకుండా ఉన్నాయి అవి, ఆనందాన్ని తట్టుకోలేకుండా. అలాంటిది ఒక్కసారిగా నువ్వు కనుమరుగు అయిపోయేసరికి ఏమైందో తెలుసా, అవన్నీ కూడా బాధపడి నువ్వు తొందరగా తీసుకురావాలి అని చెప్పేసి నువ్వు వెళ్ళినటువంటి డైరెక్షన్ వైపు అవి చూపిస్తున్నాయి నాకు అని చెప్పేసి. అంటే రాముడు చెప్తుంటే సీతాదేవి ఇంకా అయ్యో అమ్మో నా చెట్లు కదా, నేను పెంచుకున్న చెట్లు కదా, నేను నీళ్లు పోసిన చెట్లు కదా, ఇవన్నీ చెప్తూ ఉండను అనమాట. ఇగో ఇక్కడ చూసావా ఈ చెట్టు మాల్వ పర్వతం అని చెప్పేసి, మాల్యవత్ పర్వతం ఏదైతే ఉన్నదో, ఈ మాల్యవత్ పర్వతం దగ్గర మొట్టమొదటిసారి మబ్బులు ఇట్లా తగిలి ఒక్కసారిగా నీళ్ళు వస్తాయి. జనరల్లీ మనకు వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతాయి, మబ్బులు ఇలా ప్రయాణం చేస్తాయి నీళ్లతోటి, ఒక 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 కొండ తగలగానే కిందికి వర్షిస్తాయి. నీకు తెలుసా మొట్టమొదటి మబ్బు వచ్చి ఈ కొండను తగిలింది ఏదైతే ఉన్నదో, ఆ సమయము నేను ఏడ్చుకుంటూ నిలబడ్డది, నా వియోగ అశ్రువులు ఒక్కసారే వచ్చాయి, ఒకే క్వాంటిటీతో వచ్చాయి అని చెప్పగానే ఎంత అసలు ఆవిడ ఎంత ఇదైతే తనని ఇంతగా ఇష్టపడేటటువంటి భర్త అనేసరికి ఇంత దారుణంగా నేను నేర్పించాను తెలుసా. నాకు ఇక్కడ ఉన్నటువంటి నెమళ్ళ కేకలు అవి ఇవి నేను వాటిని భరించలేకపోయాను, నేను వాటిని సహించలేకపోయాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప గంధాన్ని నీవు లేకుండా నేను ఆస్వాదించడం కూడా ఆస్వాదించలేదు. నువ్వు లేనప్పుడు ఈ మధురమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నాకు దుర్భరంగా అయిపోయింది, నేను చాలా బాధపడ్డాను తెలుసా అని చెప్పేసి రాముడు చెప్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఉన్నటువంటిది ఎలా ఉందో తెలుసా, సడన్ గా ఇక్కడ వాన పడింది, వాన పడగానే నేల నుంచి ఒక రకమైనటువంటి ఒక చిన్న పొగ లాంటిది వస్తుంది కదా, వాసనతో పాటు వస్తుంది కదా, అది ఎలా ఉన్నదో తెలుసా. నాకు మన ఇద్దరి పెళ్ళైన రోజు నాడు హోమం చేస్తున్నప్పుడు ఆ హోమం లోపల ఇలా కళ్ళలోకి వెళ్ళిపోతాయి కదా పొగ, ఆ హోమం ధూమం ఏదైతే ఉంటుందో అది కళ్ళలోకి వెళ్ళిపోతుంది. కళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు ఏ విధంగానైతే ఎర్రగా ఉన్నటువంటి నీ కళ్ళు ఉన్నాయో, నాకు ఈ భూమి మీద వర్షం పడ్డప్పుడు ఈ భూమి మీద నుంచి వచ్చినటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి నాకు నీ కళ్ళను గుర్తు తెచ్చుకున్నాయి అని. ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత అద్భుతమైనటువంటి ఇవి చెప్తున్నాడు అనమాట. అలా ఓ ప్రియురాల ఆయన చెప్తున్నాడు అనమాట, నీకు దూరం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పరస్పరం ఎవరితో మాట్లాడాలి, ఈ కలవ పువ్వులతోని కేసరాలతోటి వాటితోటి మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఎప్పుడైనా చక్రవాక పక్షులు కలిసి జంటగా కనిపించాయనుకో ఏడుస్తూ కూర్చున్నాను, వాటిని అలా కుతూహలంగా చూస్తూ వాటిలోనే నన్ను నిన్ను ఊహించుకుంటూ అలా బాధపడుతూ ఉన్నాను. ఈ రమణీయమైనటువంటి పూల గుత్తులతోని ఇక్కడ అశోక చెట్లు బాగా కనిపిస్తున్నాయా. ఒకరోజు నేను బై మిస్టేక్ ఏమైందంటే అది నువ్వే అనుకున్నాను, అనుకోండి దగ్గరికి వెళ్ళి గాఢ ఆలంగిన గట్టిగా కౌగిలించుకోవాలని చెప్పి గట్టిగా కౌగిలించుకోవాలనుకున్నాను. తీరా చూస్తే అక్కడి నుంచి లక్ష్మణుడు వచ్చి నివారించేశాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు, చెట్లను కౌగిలించుకోవడం ఏంటి అనగానే కన్నీరు గారుస్తూ అట్లా ఉండిపోయాను తెలుసా నేను. అనగానే ఆవిడకి ఇవన్నీ చెప్తున్నాడు, ఆవిడేమి మాట్లాడడం లేదన్నమాట. ఇక్కడి నుంచి పక్షులు వెళ్తున్నాయి చూడు, ఈ పక్షులన్నీ నీ వైపే వింతగా చూస్తున్నాయి, అవన్నీ కూడా ఏంటి తెలుసా, నీకు ఎదుర్కోలిస్తున్నాయి, అన్ని కూడా ఆహ్వానం పలుకుతున్నాయి తెలుసా. ఇదిగో పంచవటి అనగానే అప్పుడు మళ్ళా నాసిక్ దాకా వచ్చేస్తారు. నాసిక్ దాకా రాగానే ఇదిగో నాసిక్ కనిపిస్తుందా నీకు, ఇక్కడ చూసావా, ఇక్కడ నీకేమో నడుమేమో సన్నగా కానీ కడవ మాత్రము నిండా మోసుకొని వచ్చేదాన్ని, ఆ మోసుకొని వచ్చి ఇక్కడ లేతమైనటువంటి మామిడి చెట్లను పెంచావు, నీకు గుర్తుందా, నువ్వు పోషించావు ఎన్నో లేళ్లను, ఆ లేళ్ళన్నీ కూడా ఇలా మన వైపే చూస్తున్నాయి. రాముడు ఇక్కడ కూడా ఒక స్టాప్ వేస్తాడా, క్విక్ స్టాప్ ఏమన్నా ఉన్నదా రాముడికి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి కదా. చిరకాలానికి కనిపించింది కదా ఈ ప్రదేశం నా హృదయాన్ని ఎంతో ఆనందానికి గురి చేస్తుంది ప్రియా అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఎలాంటిదో తెలుసా ఇది, ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఏంటంటే నేను బయట అలా వేటకెళ్ళి కొద్దిసేపు అయి వచ్చేసిన తర్వాత ఈ పంచవటి లోపల అలా నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళో తల పెట్టుకొని ఆనందంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అలా ఎంతో ఆనందంగా ఉన్నాను. ఏ రాజ్యము నాకు ఇవ్వనటువంటి ఆనందము నీ ఒడి లోపల నాకు దొరికింది, ఆ ప్లేస్ ఇదే అని చెప్పేసి చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్ళేసరికి అగస్త్యుడి ఆశ్రమం వస్తుంది. అగస్త్యుడు అంటే ఎవరంటే రాముడికి ఇది ఇచ్చారని చెప్పాం కదా మనము, ఆదిత్య హృదయం ఇచ్చిన ఆయన, తర్వాత రాముడికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఆయన అనమాట. రకరకాల అస్త్రాలు ఇస్తాడు అగస్త్యుడు రాముడికి. ఆయన ఆశ్రమం వస్తుంది. ఇగో నీకు తెలుసా, ఈయననే నహుషుడు, మా వంశం వాడు నహుషుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ ఇంద్ర పదవి నుంచి పాములాగా తయారైపోయాడు. ఇగో ఇదే ఆ శాపం పెట్టిన ఆయన, ఇదే ఆయనది చూడు ఇక్కడ
ప్రపంచం బురద నీటిని కూడా పరిశుద్ధం చేయగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ఆయన ఆశ్రమం ఇది. ఆయన దగ్గర ఏదైతే గొప్ప గొప్ప అగ్నులు, అందులోపల త్రేతాగ్ని అని చాలా గొప్ప అగ్ని, ఆ అగ్నిలో ఉన్నటువంటి హోమం ఉంది కదా, ఆ హోమం ఏదైతుందో మన మార్గానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించడం లేదు, మన విమాన మార్గానికి ఏ బాధ కూడా కలిగించడం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఆ హోమం నుంచి వస్తున్నటువంటి వాయువులు ఏవైతున్నాయో అవి నా అంతఃకరణాన్ని శుద్ధి చేస్తున్నాయి, మన విమానాన్ని కూడా శుభ్రపరుస్తున్నాయి. తెలుసా నీకు? విమానం ఇంకొద్దిగా ముందుకెళ్తూ ఉంటుంది. అయితే గమ్మత్ ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక అధిదేవత అని ఉంటారు అన్నమాట. ఏంటంతా నిద్రపోయారా? హలో, వినిపిస్తుందా అందరికి? వింటున్నాం సార్. వింటున్నాం సార్. వింటున్నాం సార్. ఆ అనిపిస్తుంది. తర్వాత అసలు కాళిదాసు రాసిన దానికంటే కూడా మీరు ఇంకా చాలా, ఆయన కంటే ఇంకా చెప్పడం అనేది ఇంత కష్టమైన విషయాన్ని ఆయన మించిపోయి చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ. సో రమల మానిని వారికి చెప్పినట్టే ఉంది మాకు చెప్పడం కూడా. శబ్దం చేసేందుకు అసలు అవకాశం లేదు, ఇంకా అలాంటినే ఉన్నాం. మా- అంత బాగుంది. మానిని అంటున్నాడు ఆయన చేసుకుంటూ, చూసావా ఇది ఎవరిదో తెలుసా? శాతకర్ణి మహర్షి ఉన్నాడు కదా, ఆ శాతకర్ణి మహర్షి యొక్క క్రీడా సరస్సు. దీన్ని ఏమంటారో తెలుసా? పంచ అప్సర సరస్సు అంటాం. ఏమంటాము? పంచ అప్సర సరస్సు. ఈ పంచ అప్సర సరస్సు లోపల ఈయన చాలా గొప్పగా, అసలు ఇది ఎట్లా అంటే చుట్టూరుగా కూడా చెట్లు, ఎక్కడ చూసినా ఈ చెట్లను చుట్టూరుగా ఉన్నటువంటి మబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓ ప్రియా, ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం శాతకర్ణి మహర్షి యొక్క ఆశ్రమం. ఎంత బాగుందో చూడు. ఈ ఆశ్రమంలో ఆయన పంచ అప్సర అంటే, ఆవిడ అడుగుతుంది ఏంటి పంచ అప్సర ఏంటి అని. అంటే ఏమీ లేదు, ఇక్కడున్న ప్రతిదీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనకేమవుతుంది? గొప్ప సాధన కుదురుతుంది. ఈ శాతకర్ణి మహర్షి మహోన్నతమైనటువంటి తపస్సును చేసేవాడు. ఆ చేస్తున్న సమయం లోపల ఇంద్రుడికి భయం వేసింది. ఇంద్రుడికి భయం వేసి ఆయన ఏం చేశారంటే, ఇంక ఇది పని కాదు అని చెప్పేసి ఆ మహర్షి అసలు ఈ ఇంద్రుడు ఏం చేస్తారంటే ఈయన కోసం అని చెప్పేసి 5 అప్సరసలను పంపించాడు. పంపించగానే ఇంకా వాళ్ళందరూ కూడా ఆ యవ్వనం అనేటటువంటి బోను లోపల ఆయనను బంధించేశారు. ఎప్పుడు కూడా పాపము ఎంతో ఆనందంగా ఉండేటటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు చూసినట్లయితే నీకు కింద చూడు, ఆయన సంతోషం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంద్రియాలకు లొంగిపోయినటువంటి ప్రదేశము అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఇగో ఈయన పేరు సుతీక్ష్ణుడు అని ఉన్నాడు. తీక్ష్ణుడు అంటే తీక్షణంగా ఉండడం, సుతీక్ష్ణుడు అంటే బాగా తీక్షణంగా ఉన్నాడు. ఆయన పేరే అంతేగాని ఆయన చాలా మృదువైనటువంటి మనిషి తెలుసా. సూర్యుడు ఆయన ఈ లలాటం చూసినట్టయితే ఈ భాగము సూర్యుడు మెరుస్తున్నాడా అన్నంత గొప్ప తపస్సు చేసేటటువంటి వ్యక్తి. ఈయన ఎలాంటి వాడు అంటే 4 అగ్నులు, ఇందాక చెప్పాం కదా మనకు 3 అగ్నులు ఉంటాయని, పైన ఉన్నటువంటి సూర్యుడిని 4వ అగ్ని అంటారు అనమాట. అలా 4 అగ్నుల మధ్య ఆయన తపస్సు చేస్తున్నాడా. ఇంద్రుడు ఇక్కడ కూడా ప్రయత్నం చేశాడు, దేవలోకం నుంచి అమ్మాయిలను పంపించడానికి ప్రయత్నం చేశాడు. అయితే వారు చేసినటువంటి ఏ విలాస చేష్టలు కూడా ఈ మహానుభావుడైనటువంటి సుతీక్షుడిని ఎటువంటి వికారాలకు గురి చేయలేదు తెలుసా. అద్భుతంగా ఆయన గొప్ప మౌన వ్రతంలో ఉన్నాడు. అందుకే చూడు, నేను ప్రణామం చేస్తే ఆయన కేవలం ఇలా అని ఉంటున్నాడు అంతే. జస్ట్ శిరః కంపనం అంటే తలని కదల్చడం అంత మాత్రమే చేస్తున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి ఋషి ఆయన సుతీక్ష్ణుడు. తర్వాత శరభంగ మహర్షి. ఈ శరభంగ మహర్షి నేను ఇంతకు ముందు కథ చెప్పినప్పుడు చెప్పాను ఒకసారి. ఆయన చివరికి ఈయన రాముడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తనను తాను సమిధలతోని అగ్నికి చేకూర్చి మంత్రపూర్వకంగా తన శరీరాన్ని వదిలేస్తాడు. ఈ కథను ఇంకొకసారి కూడా చెప్పుకుంటాం మళ్ళీ మనము. అగో చూసావా, ఆ శరభంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూడు. ఆయన ఆశ్రమం లోపల ఇప్పటికీ కూడా ఆ వృక్షాలు ఎట్లా ఉన్నాయి అంటే ఎంత దట్టంగా పెరిగాయి అంటే 2 వృక్షాలు ఇలా కలిసిపోయి ఒక గొడుగులాగా తయారయ్యి దాని కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ నీడలు కలిగిస్తున్నాయి. అప్పటి పుణ్యం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది తెలుసా. అంతేకాదు ఈ దారిలో వెళ్తున్నటువంటి అందరూ బాటసార్లు ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అనగానే ఇలా కిందికి చూస్తుంటుంది అనమాట. దట్టమైనటువంటి అడవి, ప్రశాంతంగా ఎక్కడ చూసినా కూడా ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో ఇది చూడు ఎంత అద్భుతంగా ఉన్నదో చూడు. ఇది ఈ ప్రాంతము మామూలు ప్రాంతం కాదు, చాలా ఆనందకరమైన దాన్ని మొత్తం అంతా కూడా వర్ణిస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా మనం చేసాం, జ్ఞాపకం ఉందా? ఇగో అప్పుడు చిత్రకూటకు వస్తారు మెల్లగా. చిత్రకూట లోపల ఆత్రి అనసూయ గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నది మళ్ళీ ఇక్కడ ఒకసారి ఆయన కుదిస్తారు. చూసావా ఆత్రి మహర్షి తపోవనం ఎంత బాగుందో చూడు. ఇది ప్రభావం చాలా గొప్పది. ఇక్కడ ఎట్లా అంటే అసలు జంతువులకి ఏ భయము లేదు, ఎవడో వచ్చి కొడతాడనో అదనో ఏమీ లేదు వాటికి. ఎందుకంటే ఎప్పుడైతే దండన భయము ఉండదో జంతువుల లోపల,
అప్పుడు ఏమవుతుంది అంటే జంతువులు చాలా సంతోషంగా ఉంటాయి. మనుషులతో సహజీవనం చేయడానికి జంతువులు భయపడవు. ఇప్పుడు మనం శకుంతల దుష్యంతుల కథ లోపల కూడా చూసాం కదా. శకుంతల కూడా అన్ని జంతువులతోటి, అన్ని పక్షులతోటి, వాటితోటి వీటితోటి చక్కగా సహజీవనం చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. అదే విధంగా ఈ సమయంలో కూడా అట్లాంటి ప్రాంతమే అన్నమాట ఇది. ఇది కూడా అత్రి మహర్షి ప్రాంతం కూడా అటువంటిదే. వాటికి ఏమైనా దండన లేదు, ఏమీ లేదు. చక్కగా అన్ని ఫ్రెండ్లీగా వస్తాయి. ఎవరైనా వస్తే దగ్గరికి వచ్చి ఇలా ఇలా చూస్తాయి. ఇవి మనము చాలా చక్కగా పెంచుకున్నటువంటి పెంపుడు జంతువులలో కూడా చూస్తాము. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్తే పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ముద్దు చేయడానికి దగ్గరికి వస్తారు. వస్తే మనం ఏం చేస్తాము, వాళ్ళ బుగ్గలు పిసుకుతాము, వాళ్ళని ఇలా ఇలా ఉంటాము, ముద్దులు పెట్టుకుంటాము, ఎత్తుకుంటాము, ఇవన్నీ చేస్తాము. అదే విధంగా మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ పిల్లులు, కుక్కలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ అలాగే చేస్తాయి. పిల్లలు అయితే వచ్చి ఇట్లా మెడ జాపుతాయి అన్నమాట. ఇలా జాప్తే అక్కడ మనం గోకాలన్నమాట. సో అలాగా. సో ఏంటంటే సహజీవనం చేసినప్పుడు వచ్చేటటువంటి ఆనందం చాలా విచిత్రమైనటువంటి ఆనందము. ఇక్కడ ఈ సప్తఋషులు ఎవరైతే ఉంటారో ఈ అత్రి మహర్షి ఆశ్రమంకి వచ్చి స్వర్ణ కమలాలను కోసుకెళ్తారో తెలుసా. అలాంటి ప్రాంతం ఇది. మరి ఎంతో మహానుభావులు తపస్సు చేస్తున్నారు. దీని ముందున్నటువంటి ఈ మందాకిని రివర్ ఏంటనుకుంటున్నాం, మామూలు రివర్ కాదు. ఈ సప్తఋషులు వీళ్ళందరూ కూడా ధ్యానం చేస్తుంటే వీళ్ళందరికీ కూడా కావలసినటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు. ఆవిడ తన సొంత శక్తితోటి, అనసూయాదేవి తన సొంత శక్తితోటి ఈ నదిని తీసుకొచ్చింది. చిత్రకూట్కి వెళ్ళిన వాళ్ళు అత్రి అనసూయ చూసే ఉంటారు ఆ ఆశ్రమాన్ని. సో అటువంటి ప్రాంతం ఇది. ఆవిడ తన తపశక్తితోటి తీసుకొచ్చింది తెలుసా. ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ చెట్లని వాటిని చూడొకసారి. అవన్నీ ఋషులు ఎలా అయితే ఇలా ధ్యానం చేస్తూ ఉన్నారో ఈ చెట్లన్నీ కూడా అలా ధ్యానం చేస్తున్నట్టుగా అనిపించడం లేదా నీకు అని ఈయన చెప్పగానే ఆవిడ కూడా అలా చూస్తూ ఉంటే ఆవిడకి కూడా అన్ని కూడా ఋషులే అనిపిస్తాయి. ఆ చెట్లు, చేమలు, చిన్న లతల నుంచి ప్రతి ఒక్కటి కూడా ధ్యానం చేస్తున్నటువంటి ప్రశాంతత ఆవిడ ఎలా చూస్తుంది, ఆ చిత్రకూటం లోపల చూస్తూ ఉంటుంది అన్నమాట. చూస్తే అదిగో నువ్వు చూసినటువంటి అక్కడి నుంచి మెల్లగా ఇక్కడికి వస్తారు. మన అలహాబాద్ ఏమంటాం మనం, ప్రయాగరాజ్కి వస్తారు. ప్రయాగరాజ్కి వచ్చి చూసినావా ఇగో ఈ వటవృక్షం. అక్కడ ఎవరైనా అక్షయ్ వట్ చూసారా అండి? ప్రయాగరాజ్ లోపల కుంభమేళా వెళ్ళినప్పుడు అక్షయ్ వట్ చూసారా? చూసాం సార్ కుంభమేళకి. రైట్. ఆ అక్షయ వటము ఇదేంతో తెలుసా, ఇది నువ్వు పెట్టినటువంటి చెట్టే, నువ్వు శ్యామ అని చెప్పావు కదా. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా ఉందో చూడు. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి పద్మరాగాలు కనిపిస్తూ ఎంత బాగుందో చూడు అని చెప్పి అంటాడు. అటు చూసావా గంగా నది కనిపిస్తుంది, ఇటు చూసావా యమునా నది కనిపిస్తుంది. గంగా నది రంగు, యమునా నది రంగు చూసావా ఎంత విచిత్రంగా ఉన్నాయి. భగీరథుడి దగ్గర నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా ముత్యాల హారం లాగా వస్తున్నాయి. మరొక చోట చూస్తున్నానేమో నల్లటి రంగు లోపల యమునా నది వస్తుంది. ఏ విధంగా ఉంది ఇది? చాలా విచిత్రమైనటువంటి అలంకరణ ఇది, చాలా విచిత్రమైనటువంటి వర్ణన ఇది. ఆయన చాలా గమ్మత్తుగా చెప్తూ ఉంటాడు అనమాట. ఇది ఏంటంటే ఎంతో గొప్ప ప్రశాంతత, హోమధూమము, ఇవన్నీ చదువుతూ మెల్లగా వీటి వైపు వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా నదుల యొక్క సంగమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే సరస్వతీ దేవి గురించి అక్కడ మనకు మెన్షన్ చేయలేదు కాళిదాస్ సమయంలో, కాబట్టి అప్పటికే మనం అనుకోవచ్చు బహుశా సరస్వతి నది అప్పటికే ఇప్పుడు మనం చూసినటువంటి షేప్ వచ్చేసి ఉండాలి బహుశా. అంటే సుమారుగా 2000 సంవత్సరాల కింద కూడా, 1800 నుంచి 2000 సంవత్సరాల కిందకే సరస్వతి నది తన గమనాన్ని మార్చుకుని కేవలం ఆ 2 కిలోమీటర్లు మనం మానా దగ్గర చూస్తామో, బద్రీ దగ్గర, బహుశా దానికి పరిమితమై ఉండాలి. లేకపోతే కాళిదాసు తన దాంట్లో మెన్షన్ చేసి ఉండేవాడు కదా. కాళిదాసు చెప్పుండేవాడు, ఇటు చూడు గంగా, అటు చూడు యమున, ఇగో ఇక్కడి నుంచి వచ్చిన సరస్వతి అని చెప్పాడు. చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడు, కేవలం గంగా యమునని మాత్రమే చెప్తున్నాడు. యమునాదేవి నల్లగా ఉంటది. యమధర్మరాజు యొక్క చెల్లెలు కాళింది అంటాం కదా, ఆవిడ యమునాదేవి నల్లగా ఉంటుంది. చూసావా ఇది? ఒక సైడ్ చూసినట్లయితే భగీరథుడు తీసుకొచ్చిన ముత్యాల హారం లాగా ఉంది, మరోవైపు చూసినట్లయితే నీలం రంగు లోపల ఒక మణిలాగా మెరుస్తుందా లేదా గంగా యమున అంటాడు. అనగానే ఇంకా అక్కడి నుంచి చాలా సేపు అవుతుంది కదా వెళ్ళి, అంటే అవునవును కరెక్టే అంటది. మళ్ళీ అంటాడు, చూసావా ఇటు సైడ్ చూసినట్టయితే తెల్ల తామరలు కనిపిస్తున్నాయి, అటు సైడ్ చూసినట్టయితే నల్ల తామరలు కనిపిస్తున్నాయి కదా. అంటే అవును కదా, అవి బాగా వికసించుకుని ఉన్నట్టుగా ఉన్నాయి అని. తెల్ల తామరలు అంటే గంగా నది ఇలా తెల్లగా సూర్యకిరణాలు పడుతున్నాయి, ఇలా మెరుస్తూ తెల్ల తామర పువ్వులాగా ఉందట. అటు నుంచి బ్లాక్ కలర్ లోపల యమునా నది వస్తుంది. ఆ యమునా నది ఏమో నల్ల తామరల లాగా ఉంది కదా అని. అవునవును నిజమే కదా అంటాడు. మళ్ళీ ఆయన అంటాడు, అంతేకాదు ఇంకో రకంగా కూడా చూద్దాం దీన్ని, రాజహంసలు నల్లటి కాకులు అని చెప్పేసి అంటాడు అనమాట. తెల్లటి రాజహంసలు వెళ్తున్నాయి అలా ఆకాశంలో. వెళ్తున్నప్పుడు ఏమైతుంది, నల్ల కాకులు వచ్చి వాటి లోపల జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అని చెప్పాడు అనమాట. తెల్ల రాజహంసలు ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో కూడా నల్లటి కాకులు వచ్చినప్పుడు ఎలా ఉంది అనగానే ఈమె మురిసిపోతూ ఉంటుంది రాముడి యొక్క వర్ణన గుణానికి.
ఓకే, తర్వాత చందనం కస్తూరి. చందనం రాసుకున్న దానికి కస్తూరి రాసినటువంటిది నల్లని కస్తూరితోని రాస్తే చిత్ర విచిత్రమైనటువంటి ఇది. చందనం ఏమో చక్కటి తెలుపు ఎరుపు రంగులో ఉంటుంది కదా, దాని లోపల నల్లటి చిత్రాలు గీసినట్టుగా ఉంటుందా లేదా, ఇది తెల్లగా నల్లగా ఉన్నది కదా అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే అవును అంటే వెన్నెల చీకటి రెండు కూడా కలిసినట్టుగా లేవా అని. ఇక రాముడి లోపల ఇక భావ ఆవేశం అనేది ఏదైతే ఉన్నదో అది చాలా ఉధృత స్థాయికి వెళ్ళిపోయింది. సీతాదేవి కూడా తెల్లగా ఉంటుంది, తనేమో సరే నీలమేఘ శ్యాముడు అంటారు. నీలము అంటే ప్రపంచం అంతా కూడా లీనం చేసుకున్న వాడిని నీలము అంటామని మనం తెలుసుకున్నాం ఇంతకుముందు కదా. సో ఇక్కడ నిర్మలమైనటువంటి వెన్నెల కురుస్తున్నటువంటి సమయం లోపల చెట్ల నీడలు పడ్డప్పుడు అక్కడక్కడ చీకటి రేఖలు మనకు కనిపిస్తూ ఉంటాయి వెన్నెల రోజు నాడు. అట్లా ఉందా లేదా ఇది? తెల్లటి దాంట్లోపల నల్లటి చీకటి రేఖలు, బ్లాక్ మార్క్స్ అవి కనిపిస్తున్నాయా? అవును. ఇక అంతెందుకులే, ఇది పరమశివుడే ఇక్కడ ఉండి తన పైన విభూది రేఖలు రాసుకున్నాడు. పరమశివుడు తెల్లటి రంగులో ఉంటాడు. తెల్లటి రంగులో ఉన్నటువంటి వాడు గ్రే కలర్ ఈ విభూది ఉంటది కదా, ఆ విభూది మొత్తం రాసుకున్నాడు. లేదా ఆయన పాములన్నిటి యొక్క అలంకరణతోటి ఎలా ఉన్నాడో అలా ఉన్నదా లేదా అంటాడు అనమాట. అనగానే అవును అంటుంది. అప్పుడు అంటాడు అనమాట, ఇక్కడ తత్వబోధ లేదు. ఈ గంగా యమున అనేటటువంటిది ఈ పాయింట్ ఒక్కసారి అందరికీ గట్టిగా పట్టుకోండి. తత్వబోధ జరగలేదు ఇక్కడ. ఇది కాళిదాస్ చెప్పిన మాట, రాముడి ద్వారా చెప్పించినది. ఇక్కడేమి తత్వబోధలు అవి ఇవి లేవు. కానీ ఈ కలయిక చాలా గొప్పది. ఈ గంగా యమున పవిత్రమైనటువంటి ప్రదేశంలో, గంగా యమున సరస్వతి అన్నాడు, గంగా యమున పవిత్ర స్థలంలో అంటే ప్రయాగ ప్లేస్ లోపల స్నానం చేసిన వారు మరణానంతరము మళ్ళీ జన్మించరు, మోక్షాన్ని సాధిస్తారు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఇదొక పాయింట్ మనము గుర్తుంచుకోవాలి. సార్ ఈ మాట మీరు ముందెందుకు చెప్పలేదు సార్, మేము పోయిన ఇయర్ కుంభమేళా వెళ్ళాం, ఈ ఇయర్ కుంభమేళా వెళ్ళాం కానీ అక్కడ దాకా దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేదు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆ విధంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రాంతం కదా అని చెప్పగానే అవును నిజమే అని చెప్పేసి అప్పుడు అంటాడు అనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మెల్లగా దగ్గరికి వస్తూ ఉన్న కొద్ది సరయు నది కనిపిస్తుంది. చూసావా సరయు నది ఎంత అద్భుతంగా ఉందో చూడు. సరయు నది, ఈ సరయు నది మన మానస సరోవర్ నుంచి వచ్చినటువంటిది తెలుసా, ఇంకా మరి ఏది కాదు. బ్రహ్మ మానస సరోవరమే. ప్రూఫ్ అడుగుతుందా ఆమె? అడగదు, ప్రూఫ్ అడగదు. కానీ ఈయనేం చెప్తాడంటే కొన్ని విషయాలని చెప్పకపోయినా కూడా గుర్తించవచ్చు. ఉదాహరణకి ఒక్కసారి కనిపిస్తుందా లేదా చెప్పండి నాకు చాలు. ఇది కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఇక్కడ ఇది మనకేంటంటే మొదటి లేయరు శ్రీచక్రంలో. ఓకే, అవ్యక్తం. ఇక్కడి నుంచి వ్యక్తం. ఓకే, ఇది వ్యక్తం. ఇది బుద్ధి, ఇది అహంకారం. ఈ 4 అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 1 2 3 4 5 అనే 5 లేయర్స్ ఉంటాయి. ఇవి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకార, జ్ఞానాలు అనేటటువంటి 5 లేయర్స్. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 లేయర్స్ లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము లేదు అని ఎవరన్నా అంటారా? మీకు తెలియదు అని ఎవరన్నా అంటారా ఈ గ్రూప్ లో? తెలుసండి. ఎవరైనా తెలియదు అన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి మీకు తెలుసా ఉన్నట్టు? మన లోపల మనస్సు ఉన్నట్టు తెలుసా? ఇది కనిపిస్తుందా? తెలుస్తుంది సార్, తెలుస్తుంది. 9 లేయర్లు కనిపిస్తున్నాయా? ఈ 9వ లేయర్ అందరికి తెలుసా లేదా? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, జ్ఞానం అనేవి ఉన్నాయని తెలుసండి. పంచ ప్రాణాలు ఉన్నట్టుగా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకుంటాం సార్. తర్వాత పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ ఉన్నట్టుగా ఒప్పుకుంటారా లేదా? ఈ కింద మనం ఏదైతే సెపరేట్ చేశామో ఇవన్నీ ఒప్పుకుంటారా లేదా? 5 6 7 8 9 ఉన్నాయని అయితే అందరికి అనుభవపూర్వకంగా తెలుసా లేదా? అందరికి అనుభవపూర్వకంగా తెలుసా లేదా? తెలుసు సార్. ఎవరైనా తెలియని వాళ్ళు చెప్పండి ఒకసారి. సార్ మాకు తెలియదు సార్, మనస్సు ఉందా అని. మీరు వేరే వాళ్ళ మనసు ఉందా లేదా చూస్తున్నారు, మీలో మనసు ఉందా లేదా చూడట్లే. వాడికి మనస్సు లేదు అంటారు.
ఆ మనస్సు కాదు నేను అనేది. మనస్సు అనేది ఒకటి ఉన్నట్టుగా గుర్తిస్తున్నామా మనము? ఇవన్నీ ఉన్నట్టుగా గుర్తిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అహంకారం ఉన్నట్టుగా మనకు తెలుసు. అహంకారము అంటే నేను అనే భావన. ఇక్కడికి వచ్చేసరికి బుద్ధి. ఈ బుద్ధి అనే దాన్ని మహత్తు అని అంటారు. మహత్తు అంటే ఈ ప్రపంచమంతా ఒక శక్తితో ఏర్పడింది. ఖచ్చితంగా ఈ ప్రపంచము ఏదైతే మనకు 14 లోకాలుగా ఉందో ఇది ఉన్నట్టుగా మనకు కళ్ళ ముందు చూస్తే తెలుస్తుంది. ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి ఒక్కటి మహత్తే, మహత్తత్వము అంటారు. ఇది వ్యక్తము. ఈ ప్రపంచంలో మహత్తత్వం ఏదైతే ఉందో అదంతా వ్యక్తీకరింపబడ్డట్టుగా తెలుస్తుంది కదా. అన్ని కనిపిస్తున్నాయా లేదా మనకు? వ్యక్తీకరించబడినట్టుగా తెలియకుండా ఏదన్నా ఉన్నదా? ఇప్పుడు నేను కనిపిస్తున్నానా మీ అందరికి? కనిపిస్తున్నారు సార్. అదే వ్యక్తము. ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. వ్యక్తం. ఈ ఫస్ట్ది అవ్యక్తం. ఇది ఎంతమంది చూసారండి? ఫస్ట్ అవ్యక్తం ఎంతమంది చూసారు? చూడలేదు సార్. 8 ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు కానీ అవ్యక్తము అనేటటువంటిది ఒకటి ఉన్నది అనే విషయాన్ని గుర్తుపట్టలేరు. ఉన్నది అని ఎవరు చెప్పలేరు కూడా. కానీ మనం ఒప్పుకుంటాం, కొన్ని నమ్మేస్తాం. ఇక్కడ ఆయన ఇచ్చేటటువంటి వర్ణన ఎలా ఉందంటే కాళిదాసు, ఏ విధంగానైతే మనకు అవ్యక్తం ఉన్నది అని మనం ఆటోమేటిక్ గా మనకు పై వరకు తెలిసి బుద్ధి దాకా తెలుసు కాబట్టి, మహత్తు దాకా తెలుసు కాబట్టి మనం అవ్యక్తం ఉంది అని ఒప్పుకుంటాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సరయూ నది ఏదైతే ఉన్నదో ఈ సరయూ నది మానస సరోవరంలో ఉన్నది అని మనం ఒప్పుకోవాలి అంటాడు ఆయన. మానస సరోవరంలోంచి వచ్చింది అనే దానికి ప్రూఫ్ ఇవ్వడం లేదు ఆయన. మానస సరోవరం నుంచి వచ్చింది అంటే సరే అది ఎలాగో వచ్చింది, కానీ ఈయన ఏమంటాడంటే ఆ కాలంలో అది ఇంకా ప్రూవ్ అయినట్లేదు. కానీ ఆయన ఏమంటాడంటే అలా వచ్చినటువంటిదే ఇది, అలా వచ్చినటువంటిదే ఇది అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఇంత వర్ణన చేస్తున్నాడు ఆయన, ప్రతి చిన్నదానికి కూడా ఇంత వర్ణన చేస్తున్నాడు. ఇది వర్ణన అర్థం కావాలంటే మనకు చాలా కష్టం. సో అటువంటి వర్ణన చేసి ఆయన చెప్తున్నాడు. బుద్ధి దాకా తెలిసి పైన ఉన్న అవ్యక్తం ఉంది అని మనం ఖచ్చితంగా ఉంది, దేవుడు అవ్యక్తము అని చెప్పి మనందరికీ తెలుసు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సరయూ నది మానస సరోవరం ఎవరైతే ఉన్నారో ఆ మానస సరోవరం నుంచి వచ్చినటువంటిదే, ఇంకా మరేది కాదు అని అంటాడు. అని ఇది ఎవరో కాదు తెలుసా, నన్ను పోషించేటటువంటి తల్లి. నా తల్లి తర్వాత తల్లి ఎవరో తెలుసా నాకు? సరయూ నది. ఈవిడ చల్ల గాలులతోటి నన్ను తగులుతూ నన్ను ఆలింగనం చేసుకుంటున్నది, తన హస్తాలతో నన్ను కౌగిలించుకుంటున్నది. అదిగో సూర్యుడు సంధ్య సమయం అయిపోయింది, అగో భూపాల రాగం మెల్లగా ఎదుటికి లేస్తుంది, ఒక్కొక్కటి లేస్తుంది. హనుమంతుడి ద్వారా మన వార్త భరతుడికి తెలిసే ఉంటుంది. పాటికి హనుమంతుడు అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ లోపల విమానం ఎక్కగానే రాముడు అంటాడు, నువ్వు విమానం ఎక్కావు కరెక్టే గానీ తర్వాత ఒకసారి అక్కడ వీళ్ళు లేట్ చేస్తున్నారు, అందరూ మేకప్ వేసుకుంటున్నారు, నువ్వు వెళ్ళేసి ఒకసారి భరతుడికి చెప్పు, భరతుడు నంది గ్రామంలో ఉన్నాడు, ఆ నంది గ్రామంలో ఉన్నటువంటి భరతుడికి నా రాక గురించి తెలియజేయి, నా రాక గురించి తెలియజేస్తే ఆయన కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అదిగాక ప్రాయో ప్రవేశం చెయ్యడు, అంటే తను ఏదైతే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పాడు అది చేసుకోవడానికి. సో దాన్ని రాముడి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమనంటే మన వార్త ఆల్రెడీ హనుమంతుడికి తెలిసిపోయి ఉంటుంది. అదిగో చూడు, నీకు పెద్దగా అక్కడ కనిపిస్తున్నటువంటి దుమ్ము కనిపిస్తుందా? అది దుమ్ము కాదు, భరతుడు మన కోసం చేసినటువంటి అరేంజ్మెంట్స్ అందరినీ తీసుకొని వస్తున్నాడు, సైన్యం మొత్తాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు. నిన్ను భద్రంగా కాపాడినటువంటి భద్రంగా మనం అందరము వచ్చి మన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాము. అందువల్ల చూసావా అక్కడ మనకు కనిపిస్తుంది ఆ ధూళి అంతా కూడా భరతుడు మన కోసం మన కోసం వస్తున్నప్పుడు వచ్చినటువంటి రేగినటువంటి ధూళే. అది మనకు సూర్యుడి యొక్క అస్తమయం సమయం ఏదైతే ఉందో అందులోపల మనకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేసి అప్పుడు ఇంకా వెంటనే కిందికి వెళ్తుంటే ఇక ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు సీతతోటి. సరే విమానంకి తెలిసిపోతుంది ఇక అయోధ్య వచ్చింది, ఇక నేను ఇక తొందరగా దిగాలి అని చెప్పేసి అప్పుడు అందరు ప్రజలు ఇట్లా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. విమానం చూడటం అందరికీ ఫస్ట్ టైమే, అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇట్లా మెల్లగా కిందికి దిగుతుంది అనమాట. దిగగానే అప్పుడు ముందు విమానం ఆగుతుంది. ఆగగానే రాముడు ఫస్ట్ దిగాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే సుగ్రీవుడు తర్వాత ఇంకొక ఆయన ఎవరు విభీషణుడు, వాళ్ళిద్దరు దిగుతారు. అందులో మొట్టమొదటిగా ఏం చేస్తారంటే సుగ్రీవుడు తన స్నేహహస్తం సేవాహస్తాన్ని రాముడికి అందిస్తాడు. ఇక్కడి నుంచి విభీషణుడు రండి రండి అని చెప్పి దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. జస్ట్ ఇమాజిన్, రాముడి రాజ్యంలోకి వాళ్ళ ఇదేంటి మన లాంగ్వేజ్ చెప్పాలంటే వాళ్ళ హడావిడి ఏంటి?
హడావిడి ఎందుకు చేస్తాము అంటే ఇక్కడ ఇలాంటి వాటిలో హడావిడి ఎందుకు చేస్తామంటే ఇది నా పని అనుకున్నప్పుడు హడావిడితో చేస్తాం. వీళ్ళు ఏంటంటే గొప్ప అన్నమాట. మా మిత్రుడి యొక్క రాముడి రాజ్యంలోకి రాముడికి దిగడం తెలియదా? కానీ రాముడి కంటే ముందు సుగ్రీవుడు విభీషణుడు దిగి సుగ్రీవుడు తన హస్తాన్ని రాముడికి ఇవ్వడము, ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉన్న పాయింట్సే. ఈయన విభీషణుడు దారి చూపించడము, ఇట్లా ముందుకెళ్ళి వారి దారి చూపిస్తూ ఉంటే అందులోంచి రాముడు కిందికి దిగుతాడు. సీతాదేవి ఇంకా ఇప్పటికే కిందికి దిగదు. వెంటనే ముందు అక్కడ కనిపించగానే మొట్టమొదటిసారి ఎవరికి దండం పెట్టుండొచ్చు అండి? ఎవరైనా చెప్పండి. కౌసల్యకి పెట్టుంటుంది. ఇంకెవరైనా ట్రై చేయండి. భూదేవికి పెట్టుంటుంది. కైకేయికి దండం పెడతారు సార్. కైకేయికి గురువు గారు కాదు, వాళ్ళ గురువు గారు అయినటువంటి వశిష్ఠుడికి దండం పెడతాడు ఫస్ట్. ఎందుకంటే అప్పటికి పాపం భరతుడు రెడీగా ఉన్నాడు, అర్ఘ్యం తీసుకొని రెడీగా ఉన్నాడు. అవునా? పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అలాంటి ఉంటాయి కదా. పాపం భరతుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈయన వెళ్ళి ఫస్ట్ మా ఇక్ష్వాక వంశానికి ఇప్పటి వశిష్ఠుడు అంటే మనిషి కాదు, వశిష్ఠుడు అంటే వాళ్ళ బ్రాహ్మణుని వశిష్ఠుడు అని పిలుస్తారు అన్నమాట. ఇదే వశిష్ఠుడు మనకు మొట్టమొదటి నుంచి కూడా ఉంటాడు. సో ఆ వశిష్ఠుడు వేరు, ఈ వశిష్ఠుడు వేరు. పదవి అంటారా? వశిష్ఠుడు అనేది పదవి, కరెక్ట్. సో ఇంద్రుడు ఎట్లా అయితే పదవో వశిష్ఠుడు అనేది కూడా పదవి. ఆయన చూడగానే ఒక్కసారిగా ఆయనకు కౌగులించేసుకుంటాడు, ఆయన పాదాల ముందు పట్టుకుంటాడు. పట్టుకొని అప్పుడు అర్ఘ్యాన్ని స్వీకరిస్తాడు భరతుడి దగ్గర. స్వీకరించి ఒక్కసారిగా భరతుడిని కౌగులించుకుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు. తన కళ్ళ నుంచి నీళ్లు జారి ఆ తల మీద పడతాయి. ఎందుకు? పాపం తను కూడా జడలు కట్టుకొని ఉన్నాడు, రాముడు కూడా జడలు కట్టుకొని ఉన్నాడు. రాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? జులపాలు ఉండే రాముడికి, మంచి జులపాలు అంటే ఇప్పుడు నేను యంగ్ డేస్ లోపల ఇట్లా పెంచుకునేవాడిని, నేను కూడా ఫుల్ పెంచుకునేవాడిని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేవాడిని. సో ఇక ఆ రోజులే వేరు కానీ. సో రాముడు కూడా పాపం బాగా జులపాలు పెంచుకునేవాడు. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే అరణ్యవాసం వస్తుందో అప్పుడు మర్రి చెట్టు పాలు తీసుకొని దానికి బాగా రుద్దుకొని వాటిని జడలుగా పెట్టి ఇక్కడ శిఖ వేసుకుంటాడు. ఆ ప్లేస్ కూడా చూపిస్తాడు సీతాదేవికి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయా, అన్ని జ్ఞాపకం ఉండవు కదా మనకు. ఆ ప్లేస్ కూడా ఇందాక చూపిస్తాడు అనమాట. ఎనీవే, ఇలాగే తనలాంటి రూపమే ఉన్నటువంటి భరతుడిని పాపం అక్కడ నంది గ్రామం లోపల భరతుడు ఏం చేస్తాడు? అన్నయ్య యొక్క పాదుకలని పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఏ శిరస్సు అయితే కిరీటాన్ని పెట్టుకోవాలో, ఏ శిరస్సు అయితే తండ్రి యొక్క వారసత్వ సంపదను స్వీకరించాలో ఆ శిరస్సు జడలు కట్టుకొని కనిపిస్తుంది రాముడికి. ఏడుపు వస్తుంది అన్నమాట ఆయనకి. రాముడికి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి తలని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకున్నాక వెంటనే ఇంకప్పుడు అందరూ కూడా అక్కడ మంత్రులందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. 14 ఏళ్లకే ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయినట్టుగా రాముడికి అనిపిస్తుంది. అనిపించి వాళ్ళందరికీ కూడా దండం పెడతాడు అనమాట. అందరినీ కుశల ప్రశ్నలు అడుగుతాడు, మంచి మాటలు మాట్లాడతాడు, ప్రేమమయమైనటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఫ్రెండ్స్ ని పరిచయం చేయడం మొదలెడతాడు. సుగ్రీవుని ఫస్ట్ పరిచయం చేస్తాడు. ఈయన నాకు కష్టకాలంలో ఉన్నటువంటి వాడు అని. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం, ఈ రోజుల్లో మనం అలా చేయగలమా? మనకు కష్టాల్లో ఉపయోగపడేటువంటి జనాల గురించి మనం ఎప్పుడైనా మాట్లాడతామా? మాట్లాడం. మనం ప్రతిదీ మన గొప్ప అనుకుంటాం, అంతే. ప్రతిదీ మన గొప్ప. అవతల వాడికి క్రెడిట్ ఇవ్వడం అంటే మనం ఒప్పుకోము. కానీ ఇతను ఏమంటాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన చాలా గొప్పవాడు, ఈయన నాకు ఆపదలో బంధువు అని చెప్పి అంటాడు. ఇక అంతకంటే గొప్పదేంటి? బంధువు అంటే నిజమైనటువంటి బంధువు ఎవరు? నీతో పాటు ప్రేమగా ఉంటూ నీకు ఆపదలు లేకుండా చేసేటటువంటి వాడు ఆయన సుగ్రీవుడు. నెక్స్ట్ ఇతన్ని పౌలస్త్యుడు అంటాడు. అంటే ఆయన యొక్క మనవడు, బ్రహ్మ యొక్క మనవడు, పులస్తుడి యొక్క కుమారుడు. ఆయన యొక్క ఇతను నాకంటే ముందే శత్రువులతో తలబడ్డాడు అంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, విభీషణుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నాకంటే ముందే శత్రువులతో తలబడ్డాడు అని ఎందుకన్నాడు? పౌలస్తుడు అని చెప్పి చెప్పడానికి కారణం ఏంది? పులస్తుని యొక్క కుమారుడు అని చెప్పడానికి కారణం ఏంది? పులస్తుడు మహానుభావుడు. అటువంటి పులస్తుడి యొక్క మనవడు అయినప్పుడు అటువంటి ఇతడు ఎవరైతే ఉంటారో ఆ పులస్తుడి యొక్క గొప్పతనమే ఇతని లోపల వచ్చింది. వీళ్ళ తాతగారి గొప్పతనమే ఇతని లోపల వచ్చింది. ముత్తాత బ్రహ్మదేవుడు, తాత పులస్త్యుడు, తండ్రి పేరేంటి? విశ్రావసుడా? కాదు, తండ్రి పేరేంటి? రావణుడు కైకసి భర్త పేరేంటి?
అయ్యో రామ, నోటి చివర ఉంది. సరే, మొత్తం మీద పులస్తుడి యొక్క గొప్పతనము విభీషణుడిలో ఉంది అని చెప్పేసి విభీషణుడిని చెప్తాడు మొదటిది. రెండవది ఏం చెప్తాడు, శత్రువులను నాకంటే ముందే ఎదిరించాడు. శత్రువులు అంటే ఎవరు అంటే రాజసు, తమస్సు, ఈ రెండింటినీ కూడా జయించాడు. రాజసం అంటే రావణాసురుడు, తమస్సు అంటే కుంభకర్ణుడు. వారిని నాకంటే ముందే జయించినటువంటి మహానుభావుడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పేసి భరతుడికి పరిచయం చేస్తాడు. భరతుడు వాళ్ళని చూస్తాడు అనమాట. భరతుడు చాలా సంతోషపడతాడు వాళ్ళని చూసి, మా అన్నగారికి సరైన సమయంలో మీరు సహాయం చేశారని. భరతుడు చూడగానే వెంటనే లక్ష్మణుడు అక్కడికి వచ్చేస్తుంటాడు. ఇక లక్ష్మణుడు మాట్లాడు, డైరెక్ట్ గా అతను పాదాలు పట్టేసుకుంటాడు. పాదాలు పట్టుకోగానే అప్పుడు అతన్ని గట్టిగా కౌగిలించుకుంటాడు భరతుడు. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంద్రజిత్తు కొట్టినటువంటి దెబ్బలు ఏవైతే ఉంటాయో అవన్నీ వక్షస్థలంలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. గట్టి పడిపోయి కాయలు కాచి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇలా పట్టుకుంటాడు కదా, గట్టిగా కౌగిలించుకుంటాడు తమ్ముడిని. భరతుడికి తమ్ముడు అవుతాడు అనమాట లక్ష్మణుడు. గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఘాట్లు భరతుడికి తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి అందరూ నందిగ్రామంకి వెళ్ళిపోండి. నందిగ్రామం చూసిన వాళ్ళ అయోధ్య దగ్గర ఆ భరత్కుండ దగ్గర 3 టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వీళ్ళందరూ విమానం ఆపారు. విమానం ఆపిన తర్వాత ఆ ప్రదేశం లోపల ఇట్లా లక్ష్మణుడు రావడం, లక్ష్మణుడిని భరతుడు కౌగులించుకోవడం. జస్ట్ ఒకసారి ఊహించుకుంటేనే చాలు గుండె తన్మయత్వంతో ఉండిపోతుంది. ఆయనకు తగులుతూ ఉంటాయి. లక్ష్మణుడు పాపం ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. ఇంద్రజిత్తు మామూలు దెబ్బలు కొట్టాడా? అత్యంత దారుణమైనటువంటి దెబ్బలు కొట్టాడు. అవన్నీ ఇట్లా భుజాల మధ్య రాపిడి అయ్యేంత గట్టిగా అతను హత్తుకున్నాడు అన్నమాట. సరే, ఇంకా అప్పుడు అంతరయ్యాక ఇక అందరికి పరిచయాలు అయిపోతాయి. పరిచయాలు అయిపోయిన తర్వాత ఈ కపి వీరులందరూ ఉంటారు కదా, వీళ్ళందరికంటే ఎవరైతే వానరం అంటే మనం ఇంతకు ముందు నేను ఆల్రెడీ చెప్పాను. తత్వ విధానంద గారు చెప్పిన భాష్యం ప్రకారం వానరం అంటే కోతి కాదు, నరం వా అని చెప్పేసి అంటారు అని చెప్పేసి తత్వ విధానంద గారు చెప్పారు అని చెప్పాను. ఆయన మాటలు స్వీకరిస్తున్నాను. నరం వా నా మనిషేనా అంటే మనిషిలాగానే ఉన్నాడు. వారికి కూడా నీతి నియమాలు, వారికి కూడా ఒక జాతి, వారికి కూడా పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వారు. వారందరికీ అనేక శక్తులు ఉంటాయి. అందులోపల ఏంటంటే వారికి కామరూపం కూడా ఒక శక్తి అన్నమాట. నరంబా వానరం, నరంబా అలా వచ్చింది. అంతేగాని ఈ రోజుల్లో మనం చూస్తున్న కోతి జాతి కాదు. అప్పుడు వాళ్ళందరితో చెప్తారు, మీరు మామూలు రూపాలు, మనిషి శరీరాలు మీరు అందరూ ధరించండి అంటాడు. ధరించగానే అక్కడ వచ్చినటువంటి ఈ ఏనుగులు వస్తాయి కదా, గజాలు, వాటన్నిటి మీద వెళ్ళి ఈ 14 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి అయోధ్య. ఆ 14 కిలోమీటర్స్ మీరు అందరూ ఎక్కండి అని చెప్పేసి అంటారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక అంత సంతోషంగా అంతా అసలు ఆ ఏనుగులు కూడా వీళ్ళ స్పర్శలకు ఎంతో ఆనందంగా ఉంటాయి అనమాట. సరే, విభీషణుడు ఏమో మరి నేనేం చేయాలి అని ఇట్లా చూసే లోపలే రాముడు చెప్తాడు, అక్కడ రథాలు ఉంటాయి కదా, ఆ రథాల్లోకి ఎక్కిచ్చేస్తాడు. ఆ రథాల్లో నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు అనమాట. అతను ఆశ్చర్యపోతాడు. నా దగ్గర ఉన్నటువంటి లంక అంటే చాలా గొప్ప ప్లేస్ కదా, చాలా గొప్పగా ఉన్నటువంటి ఆ రథాల కంటే ఈ రథాలే ఎందుకు బాగున్నాయి అని విభీషణుడు అనుకున్నాడట. ఇది ఎందుకని వచ్చింది ఇక్కడ అంటే, ఇక్కడ డబ్బుతోని పోల్చినటువంటిది కాదు. ఈ ప్రపంచంలో ఏది కూడా డబ్బుతో పోల్చేది కాదు. శకుంతల దుష్యంతుల మనము ప్రేమ కథ కనుక తెలుసుకున్నట్లయితే, మొట్టమొదటిసారి శకుంతలను చూసినప్పుడు దుష్యంతుడు అంటాడు, ఏం అలంకారం వేసుకుందేమే, ముతక బట్టలే కట్టుకుంది కదా. ముతక బట్టలు పూర్తి స్థాయి అలంకారం లేదు, కనీసం చెవులకు ముక్కులకు వీటికి కూడా ఏమీ లేదు. చక్కటి జడ, చక్కటి ఈ కనులు, మంచి నుదురు, విశాలమైనటువంటి నేత్రాలు, అదురుతున్నటువంటి ఆధారాలు, ఎంతో అందంగా ఉన్నది ఈమె. ఎంత అలంకారం చేసుకుంటే నాకు తెలిసినటువంటి జనాలు, మన రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారులు వీళ్ళందరూ ఎప్పటికింత అందంగా కనిపించాలి? ప్రకృతిలో ఎంత అందం ఉన్నదా? ఇది మనము విజ్ఞాన శాకుంతలం చెప్పుకోలే. ఇది నా క్లాస్మేట్స్ కి నేను ఎంఏలో చెప్పినప్పుడు చెప్పాను అనమాట ఈ వర్ణన. అది నా జ్ఞాపకం వచ్చి సడన్ గా ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. అదే విధంగా ఈ రథాలని వీటిని చూసినప్పుడు లంకేశ్వరుడు అయినటువంటి విభీషణుడికి ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆ రథాలని కాకుండా ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆయనకు అలా అనిపించింది. ప్రశాంత వాతావరణంలో చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.
ఆ విషయాన్ని కాళిదాసు చెప్పలేదు, కానీ మనం ముగించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయనకి అలా ఎలా అనిపించింది, ఈ రథాలే మిన్నగా శోభిస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఇక రాముడు ఎలా వెళ్తున్నాడు, చంద్రుడు కనుక నక్షత్రాలతోని, మెరుపులతోని, నక్షత్రాలతోటి, వీటన్నిటితోటి ఎలా అయితే వెళ్తున్నాడో, బుధుడు, గురుడు అనేటటువంటివి కూడా వెళ్తూ, మెరుపు తీగలు వస్తూ ఇలా వెళ్తున్నట్టుగా మేఘం మొత్తాన్ని ఆక్రమించుకున్నటువంటి చంద్రుడు లాగా రాముడు, భరతుడు, లక్ష్మణుడు వీరందరితోని కలిసి వెళ్తున్నాడు అనమాట. ఎలా వెళ్తున్నాడు ఇతను, చాలా ఆనందంగా వెళ్తున్నాడు అనమాట, ఎంతో సంతోషంగా వెళ్తున్నాడు. ఈయన వెళ్తూ ఉంటే ఎట్లా అంటే భూదేవి ఎంతో ఆనందపడిందట. హమ్మయ్య, ఆది వరాహం వచ్చేసి నన్ను ఈ దుర్మార్గుడైనటువంటి వాడి చేతిలోంచి నన్ను కాపాడింది అన్నట్టుగా సంతోషంగా ఉందట. ఇంకేముందిగా భరత లక్ష్మణులు అందరూ చక్కగా పతాకం ఇచ్చి ఈయనను మంచిగా ఇందులో తీసుకొని కట్ అవుతుంది సార్. హలో, ఇప్పటికి అలాగే ఉందా, ఇంకా అలాగే కట్ అవుతుందా? లేదు సార్, క్లియర్ గా ఉంది సార్, మంచిగా ఉంది సార్. ఓకే, సో అప్పుడు ఇక నెక్స్ట్ అలాగా ముందుకెళ్తారు. ఇక ఈ విధంగా ముందుకెళ్తున్నా కొద్ది సీతాదేవి వెంటనే ఎట్లా అయితే రావణాసురుడి నుంచి బయటపడింది ఆవిడ. అక్కడికి రాగానే సీతాదేవి ఇప్పుడు మెల్లగా అందరూ దిగిన తర్వాత సీతాదేవి అందులోంచి దిగుతుంది అన్నమాట, రథంలోంచి దిగుతుంది. దిగగానే ఎలా ఉంది అంటే, రావణాసురుడు ఎన్నో సార్లు సీతాదేవిని ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేస్తాడు. రావణాసురుడికి ఒక శాపం ఉంటుంది, ఇది మనం ఉత్తర రామాయణంలో తెలుసుకుంటాం. ఎన్నో శాపాలు ఉంటాయి రావణాసురుడికి, అందువల్ల సీతాదేవిని మానభంగం చేయలేకపోతాడు అన్నమాట. ఏం చేస్తాడు, మాక్సిమం నువ్వు ఒప్పుకుంటావా లేదా నన్ను పెళ్లి చేసుకోవడానికి, నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను చంపేసి తినేస్తాం మేమందరం అంతే అని చెప్పేసి అంటాడు. కానీ రావణాసురుడు బలవంతం చేయలేడు. బలవంతం చేయకపోవడానికి వాడి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం కాదు అది, వాడికి ఉన్నటువంటి శాపం అది. వాడికి ఉన్నటువంటి శాపం వల్ల రావణాసురుడు ఆమెను ఏమీ చేయలేకపోతాడు. కానీ ఇక్కడ సీతాదేవిని ఒక్కొక్కసారి కాళ్ళు కూడా పట్టుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఈమె పాదాలని అలా దూరంగా జరిపిస్తుంది అనమాట. అటువంటి పాదాలు సీతాదేవివి. సీతాదేవి పాదాలు ఎలాంటివి అంటే, రావణాసురుడి యొక్క రిక్వెస్ట్ అన్నింటినీ కూడా నో 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 అని చెప్పేసి వెళ్ళగొట్టినటువంటి గొప్పతనము సీతాదేవిది. భరతుడి యొక్క తల ఎలాంటిది అంటే, రాజ్యాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాజ కిరీటాన్ని ధరించగలిగేటటువంటి గొప్పతనం ఉన్నటువంటి భరతుడు కూడా రాజ్యాన్ని కాదు, ధర్మమే ముఖ్యం నాకు అనుకున్నటువంటి తల. సో ఇద్దరు గొప్ప వాళ్ళే. అలా ఆవిడ తలని ఆ రెండు పవిత్రంగా ఒకదాన్ని ఒకటి స్పృశింపజేసుకున్నాయి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణనను ఆయన చేశాడు. చేయగానే అప్పుడు ఇక అందరూ సంతోషంగా అలా ప్రజలందరూ ముందుకు నడుస్తున్నారు. విమానం కూడా స్లోగా వాళ్ళని అనుసరిస్తూ వెళ్తుంది అనమాట. అలా వెళ్తుంటే ఇక అప్పుడు మరి వీళ్ళందరికీ విడిది ఏర్పాటు. ఇప్పుడు మరి భరతుడు కనిపించాడు, లక్ష్మణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. శత్రుఘ్నుడు ఏం చేస్తున్నాడు అంటే, శత్రుఘ్నుడు అందరికీ కూడా ఎక్కడెక్కడ భవనాలు పెట్టాలో ఆ భవనాలన్నీ అరేంజ్ చేసేసి ఆ మహోన్నతమైనటువంటి ఆ ప్రాంతాల్లో అందరికీ కూడా విడిది ఏర్పాట్లను చేసినటువంటి వాడు శత్రుఘ్నుడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. వచ్చే వారము శ్రీరామ పట్టాభిషేకాన్ని తెలుసుకుంటాము. మహోన్నతమైనటువంటి విషయాలని, ఎందుకో ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతిసారి రాముడి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. రామాయణము నేను ఎప్పుడు చెబుతానని అనుకునే నా లైఫ్ లోపల. అలాంటిది 2019 తర్వాత ఎన్నిసార్లు నేను రామ మందిరంకి వెళ్ళగడానికి అవకాశం వచ్చిందో, ఎన్నిసార్లు రామాయణం వినే అవకాశం వచ్చిందో, ఎన్నిసార్లు రామాయణము పారాయణం చేయగలిగే అవకాశం వచ్చిందో, ఎన్నిసార్లు రకరకాల పద్ధతులలో చదివే అవకాశం వచ్చిందో. నా ఎంఏ దీంట్లో కూడా నేను భవభూతిది వాళ్ళవి చదివేటటువంటి అవకాశము, ఇలాగా ప్రతిసారి అంటే కనీసం ఒక 15-20 సార్లు అవకాశం వచ్చింది. మళ్ళీ మనం ఆదిత్య హృదయం చెప్పుకున్నప్పుడు రామాయణాన్ని, యుద్ధకాండని, వీటన్నిటిని చెప్పుకున్నాము. మళ్ళీ మన గ్రూప్ లోనే మహాభారతం గ్రూప్ లో మొదట్లో రామాయణం రికార్డింగ్స్ చేస్తూ పంపిస్తుండేవాడిని వారానికి ఒకసారి. అటువంటి అవకాశాలు, అటువంటిది ఈ రోజు ఎంతో నాకు ఇష్టమైనటువంటి రోజు. ఇవాళ 1000 ప్రవచనాలు సుమారుగా, ఇంకెక్కువనే అయ్యి ఉంటాయి. కాకపోతే యూట్యూబ్ లో రికార్డ్ అయినటువంటివి, యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్ కానటువంటివి, సరే రికార్డ్ అయిన వాటిలో కూడా కొన్ని పర్సనల్ వీడియోలు అవి ఇవి తీసేసిన, ఏది ఏమైనప్పటికీ ఒక రికార్డు లాగా 1000 ప్రవచనాలు చేసుకోవడము, రాముణ్ణి ఇంత డీప్ గా దగ్గర నుంచి తలుచుకోవడం అనేటటువంటిది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయము. అండ్ నిన్న చెప్పినట్టుగానే నేను చెప్పడం ఓకే, మీరు ఎలా విన్నారు అనేటటువంటిది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే ఎవరైనా మాట్లాడుతుంటే సగమే వింటా నేను, రెండోసారి వింటాం అసలు రూల్డ్ అవుట్. అలాంటిది
ఇన్ని రోజులుగా మీరు వినడం అది మీ గొప్పతనం. ఆనెస్ట్లీ చెప్తాను, నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. నేను నాకు నిజంగా రెండోసారి ఎలా అంటే ఇన్ని విన్నారు అంటే 1000 ప్రవచనాలు అంటే సుమారుగా 2000 నుంచి 3000 గంటలు నావి. ఎందుకంటే చాలా ప్రవచనాలు 2-2.5 గంటలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే గంటన్నరకు అవగొడుతున్నాం మనం. మిగతా అన్ని ప్రవచనాలు దాదాపుగా 2 గంటలే కదా. ఒక 20-30 షార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేస్తే మనకు ఉన్నటువంటి దాంట్లో సుమారుగా 950 పైననే మనకు పెద్ద ప్రవచనాలు ఉన్నాయి, గంట పైన ప్రవచనాలు ఉన్నాయి. గురువుగారు ఇదంతా మీ అమ్మగారికి పుణ్యం వెళ్ళిపోతుందండి. గురువుగారు ఇదంతా మీ అమ్మగారికి చేరుకుంటుంది. చాలా ఈ సంతోషం సంవత్సరం అండి. అంతా ఆవిడదే, ఆ పుణ్యం అంతా ఆవిడదే. చాలా సంతోషం అండి. ఇంకా ఆవిడకి నేను ఏం తీర్చుకోగలరు? ఈ జన్మలో రుణం, ఇంకా ఈ జన్మలో అయితే రుణం తీర్చుకునే అవకాశం లేదు. ఎంత చేస్తే రుణం తీరుతుంది? నాకు 2వ జన్మనిచ్చారు కదా. అందరికీ తల్లి ఒక జన్మ ఇస్తుంది, నాకు 2 జన్మలు. అత్యంత ఘోరంగా టీవీ వచ్చి చిన్నప్పుడు చనిపోయే పరిస్థితి లోపల అటు డబ్బులు లేదు, ఇటు మాకు పలుకుబడి లేదు, తెలిసిన వాళ్ళు లేరు, పల్లెటూర్లలో ఉన్నాము. ఆ సమయంలో తీసుకెళ్లి టీబీ సెంటర్ లో పెట్టేస్తే టీబీ సెంటర్ లోనే 1 year లో చచ్చిపోయే వాళ్ళు జనాలు. అలాంటిది 2 ఏళ్ల పాటు ఇంట్లో ఉంచుకుని బాధపడుతూ దొరికిన ప్రతి ఒక్కడి యొక్క సహాయాన్ని ఆశిస్తూ అడుగుతూ కాపాడుకుని 2వ జన్మ ఇచ్చారు. ఈ మాత్రం సాధన చేసుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు మా అమ్మ నాన్న. అంతకంటే నాకేం కావాలి? మా అమ్మకు కూడా రామాయణం నేను చాలా డీటెయిల్ గా చెప్పాను. నేను మా అమ్మకు ప్రత్యేకంగా చెప్పినటువంటి ప్రవచనాలలో రామాయణము అత్యంత దగ్గరది. అది కాక ఒక పుస్తకం మీకు చూపిస్తాను, కుందమాల అని చెప్పేసి. అది నాకు పెద్దగా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మా అమ్మ చదువుతానంటే ఆ పుస్తకం కొని నేను ఇచ్చాను అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను, ఒక 1 minute లో పుస్తకం తీసుకొచ్చి చూపిస్తాను. రంగనాథ్ కుందమాల అని చెప్పేసి, అది ముకుందమాల రంగనాథ స్వామి ఒక్క నిమిషం. కుందమాల అనేటటువంటి ఒక పుస్తకము. ఆ పుస్తకం ఏదైతే ఉందో అది ఉత్తర రామాయణానికి సంబంధించినటువంటిది. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అయితే ఆ పుస్తకాన్ని అమ్మకు కొనిచ్చాను అనమాట. నేనేదో మాటల సందర్భంలో అమ్మతో అనడం జరిగింది, నాకు ఉత్తర రామాయణం ఇష్టం ఉండదు. అమ్మతో అన్నాను, ఇది ఉత్తర రామాయణం అయినా పర్వాలేదురా, తీసుకురా చూద్దాము, నాకు ఇష్టం లేదు ఉత్తర రామాయణం అంటే. నేను అమ్మ ఉత్తర రామాయణం జరగలేదని నాకు నమ్మకం ఉందమ్మా, జరిగినా కూడా ఇంకో రకంగా జరుగుండొచ్చులే అని ఎప్పుడు మా అమ్మకి సర్ది చెప్తూ ఉంటాను. మా అమ్మకి ఏంటంటే సీతాదేవిని అరణ్యానికి పంపించడం ఇష్టం లేదు, నాకు కూడా అదే ఇష్టం లేదు. ఓకేనా? అయితే అది కాకుండా అందులో ఎంతో కథ ఉంది. అది రాశారని కొంతమంది, రాయలేదని కొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాళిదాసు సమయానికే, అంటే సుమారుగా 2000 సంవత్సరాల కిందటికే అది ఉత్తర రామాయణం ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క అవతార సమాప్తి కూడా చూపించాలి. రాముడి యొక్క అవతార సమాప్తి కేవలం మనకు ఇందులోనే దొరుకుతుంది, ఉత్తర రామాయణంలోనే దొరుకుతుంది. రాముడికి ఉన్నటువంటి అన్నదమ్ములు వీళ్ళందరూ ఏ విధమైనటువంటి రాజ్యాలు, 8 మంది పిల్లలు 8 రాజ్యాలను ఎలా పరిపాలించారు, అందరిలోకి పెద్దవాడైనటువంటి కుశుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం వచ్చే వారము ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. రఘువంశము ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంస్కృత మహాకావ్యం. సో ఇది చెప్పుకోవడం అనేటటువంటిది, ఈ రోజు నాడు చెప్పుకోవడం అనేటటువంటిది నాకు చాలా ఆనందం కలిగించిన విషయము. మీరందరూ ఇన్ని రోజులు శ్రద్ధగా వినడము, 5-6 ఏళ్లుగా నాతో పాటు ఉంటూ ఇన్ని ప్రవచనాలను వినడము, ముఖ్యంగా ఈ సంవత్సరం గ్యాప్ లేకుండా 360 రోజుల పాటు మనము ప్రవచనాలు, మళ్ళీ ఇది కాక మధ్య మధ్యలో ఎక్స్ట్రా ప్రవచనాలు ఇవన్నీ వినడం. నిన్న నా చేత మీరందరూ చెప్పించిన తిరుప్పావై యక్ష ప్రశ్నలు నాకు నచ్చినటువంటి అతి తక్కువ వీడియోస్ లో అవి 2 చాలా సంతోషం అనిపించింది. అవి మళ్ళీ మళ్ళీ విన్నాను. నిన్న నాకు అస్సలు ఓపిక లేదు, అయినప్పటికీ కూడా సమయం ఉన్నా ఓపిక ఉన్నా లేకున్నా అవి మాత్రం తప్పక చెప్పాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను కాబట్టి చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ నేనే విన్నప్పుడు ఎంత సంతోషం వేసిందో, నాకు ఎంత సంతోషం వేసిందో. సో మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు, పేరు పేరున ప్రతి ఒక్కరికి మీలో ఉన్న ఆత్మస్వరూపానికి నేను పాదాభివందనం చేస్తున్నాను. నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. ఏమీ ఇందులోపల ఎగ్జాజరేషన్ లేదు, ఏ విధమైనటువంటి మీ అందరినీ పొగడాలనే విషయం కూడా లేదు. మనస్ఫూర్తిగా కూడా నాలో ఉన్న భావాలను సరిగా పలికించినటువంటి ఆ భగవంతుడికి, వాటిని సరిగా విన్నటువంటి మీ అందరికీ కూడా ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా, ఎన్నిసార్లు పాదాభివందనం చేసినా అది తక్కువ అని మీ మాత్రం ద్వారా మేము వింటున్నాం. మాకండి మేము చెప్పాలండి మీకు. గురుగారు మేము గురుగారు ఒక చెప్పాలి. చిన్న డౌట్ అండి. మీరు చెప్పండి. గురుగారు చెప్పండి
చెప్పమ్మా. ఒక చిన్న డౌట్ అండి. అదే నిజంగా మాయా సీత ఉన్నదా అండి? అంటే లేదు రావణాసురుడు తీసుకెళ్లితే లేదు మాయా సీతనా నిజమైన లేదు సీతనా లేదు అని? లేదు. రామాయణంలో లేదు అది. ఓకేనా. వాల్మీకి రామాయణంలో కూడా లేదా అండి? ఓకే, జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. రావణాసురుడి తండ్రే కదా సార్ పులస్త్యుడు అంటే? అదే కరెక్టేనా సార్? పులస్త్యుడా విశ్వావసుడు విశ్రవసుడు సార్. విశ్వావసుడు అని ఇందాక విశ్రవసుడు చెప్పాను, అది కరెక్టో కాదో ఒకసారి. విశ్వావసుడే అని నా అనుమానము, ఒకసారి కరెక్టేనండి. చూడండి. కరెక్టే కరెక్టేనా? సార్. జై శ్రీకృష్ణ సార్. జై బ్రహ్మదేవుడి శ్రీకృష్ణ. కొడుకు పులస్త్యుడా సార్? ఆ తర్వాత పులస్త్యుడు విశ్వావసుడు. ఇప్పుడు మనకేంటంటే విశ్వావసుడు. బ్రహ్మదేవుడికి పులహుడు, పులస్త్యుడు, ఆత్రి, అంగిరసుడు, తర్వాత దక్షుడు, ఈయన పేరేంది, భృగు మహర్షి, నారదుడు, ఇంకిద్దరెవరు మర్చిపోయాం మనం. ఇంకిద్దరెవరు, వశిష్ఠుడు, ఇంకొకళ్ళు ఎవరు, మొత్తం 10 మందిలో 9 మంది పేర్లు చెప్పుకున్నాం. 10వ వాళ్ళ పేరు మర్చిపోయాం. ఓకే. ఈ మొత్తం ఈ 10 మంది కూడా బ్రహ్మ మానస పుత్రులు అంటారు అన్నమాట. ఈ 10 మంది లోపల కూడా గురుగారికి అర్థముడా? కాదు, అతను 11, తన నీడలోంచి వచ్చినటువంటి అతను 11. సో ఈ 10 మంది వాళ్ళంతా 10 మంది ఏమో తన శరీరము మనసులోంచి పుట్టినటువంటి వాళ్ళు 10 మంది. 11వ వాడు తన నీడలోంచి పుట్టినటువంటి వాడు. ఆ నీడలోంచి పుట్టినటువంటి వాడిని కర్దముడు అంటారు. పులహుడు, పులస్తుడేమో బొడ్డు నుంచి ఒకళ్ళు, చెవి నుంచి ఒకళ్ళు పుడతారు అన్నమాట. ఈ బొడనవేలు నుంచి దక్షుడు పుడతాడు, శరీరంలోంచి నారదుడు పుడతాడు, ప్రాణంలోంచి వశిష్ఠుడు పుడతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి పుడతారు అన్నమాట. ముఖం నుంచి అంగీరసుడు పుడతాడు, కండ్ల నుంచి ఆత్రి పుడతాడు. ఇంకెవరిని మర్చిపోయామో నాకు జ్ఞాపకం రావడం లేదు. సరే వదిలేయండి, అది మీరు గూగుల్లో చేసుకోండి. సరే, ఆ పులస్తుడి యొక్క కుమారుడు యొక్క కుమారుడు మన రావణాసుడు. పులస్తుడి యొక్క కుమారుడు విశ్వావసుడు, ఆయన యొక్క కుమారుడు రావణాసుడు. ఇది ఇంకా మనకు ఇప్పుడు ఈ కుబేరుడు ఎవరైతే ఉన్నాడో, కుబేరుడు విశ్వావసుడి యొక్క మొదటి భార్య యొక్క పిల్లలు. అవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చే వారం తెలుసుకుంటాం. వచ్చే వారం కాదు, మనకి ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయి అంటే ఉత్తర రామాయణంలో రావణ చరిత్ర మొత్తం ఉంటుంది. రాముడి దగ్గరికి మునులందరూ వస్తారన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళందరితోటి కూడా రావణాసురుడి యొక్క చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు. రావణాసురుడి చరిత్ర, అతడి శాపాలు, ఇవన్నీ కూడా అందులోపల తెలుసుకుంటాడు. జై శ్రీకృష్ణ. ఏదేమైనా రామాయణం చెప్పించడం అనేది నాతోటి సంతోషం, చాలా సంతోషము రామాయణం చెప్పుకోవడం. జై శ్రీకృష్ణ. సార్ విజయంగా పూర్తి చేసుకున్నారు సార్ 1000 ప్రవచనాలు, సహస్ర ప్రవచనాలు. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ. ఈరోజు లంకని రావణాసుని చంపి ధర్మం గెలిచాడు సార్. మీరు కూడా మాలో అజ్ఞానాన్ని తొలగించే 1000 ప్రవచనాలు చెప్పారు సార్. మీరు అసలు పరిచయం కాకపోతే మా పరిస్థితి ఏంటి అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి. నిన్న ఇవాళ మళ్ళీ విన్నాను సార్. నిన్న 999 కదా సార్ ప్రవచనము. తిరుప్పావై ప్రవచనం ఇవాళ విన్నాను సార్. భగవంతుడి సంఖ్య 9 అని చెప్పారు సార్ చాలా సార్లు. ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి సార్ అందులో. అసలు చాలా మార్గశీర్ష మాసం, ధనుర్మాసం గురించి చాలా గొప్పగా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు సార్. మీరు దైవీ సంపద 16 చాప్టర్ చెప్పినప్పుడు మీ మంచి లక్షణాల ద్వారా ఒక పువ్వును సమర్పించండి అని చెప్పారు సార్. కానీ అలా సమర్పించకుండా మాకు మంచి గురువునిచ్చారని సమర్పించాను సార్ నేను ఒక వారం రోజుల క్రితం. అది మీకు చెప్దామని. చాలా సంతోషం, చాలా చాలా ధన్యవాదాలు సంతోషం. సార్. మీ చాలా అభిమానం. రామాయణం అలా ధారాళంగా చెప్పేస్తూ ఉంటే మాకు చాలా ఆనందం అనిపించిందండి. పుస్తకం పట్టుకోకుండా వరుసగా స్టోరీ ఎలాగా చెప్పిస్తూనే ఉన్నారు. మీకు భగవంతుడు మీ నోటంటే అలాగా పలికించదండి. సూపర్. ప్రభావతి గారు, భారతి గారు, థ్యాంక్ యూ మేడం. జై శ్రీకృష్ణ సార్. ఇవాళ మీరు చెప్తుంటే మేము రాముడు వెనకాలే మనం అందరూ మమ్మల్ని తీసుకెళ్తున్నట్టు అన్న భావన నాలో చాలా బాగా వచ్చిందండి. జై శ్రీకృష్ణ సార్. రాముడు సీతమ్మకి అన్ని చెప్తున్నారు కదా సార్. మాకు అలా కనిపిస్తా ఉంది కంటి ముందు. ఇద్దరు అలా వెళ్తుంటే దాటుకుంటున్నా, మీరు చెప్తున్నప్పుడు మేము కూడా దాటుతా ఉన్నాం సార్. అన్ని కూడా మీకు వింటూ అనిపించింది, నాకు చెప్తుంటే అనిపించింది. తెలుసా ఎంత బాగా అనిపించిందో నాకు. అసలు చదువుతున్నప్పుడు ఎంతో బాగుండే, అండ్ నేను చెప్తున్నప్పుడు కూడా నాకు ఎంత బాగా అనిపించిందో. అవన్నీ నేను అదే అంటున్నాను, మీకు చెప్పడం ద్వారా నేను నా లోపల ఉన్న రసహృదయాన్ని ఎంతగా సంతోషింపజేసుకుంటున్నానో నాకు తెలియదు. ఇవి ఎంత ఇష్టమో నాకు. అసలు ఆ రాముడి వర్ణన
ఇటువైపు చూస్తే ఆమె అందాన్ని వర్ణిస్తున్నాడు, ప్రకృతిని వర్ణిస్తున్నాడు. అంటే ఇంత సమయం తర్వాత, వియోగం తర్వాత కలిసినటువంటి రాముడు తన బాధ అంతట్లోనే చెప్తున్నాడు నందిగ్రామం వాలికి. వచ్చింది. అంతట్లోనే నందిగ్రామం వచ్చిందా అనిపిస్తుంది సార్. ఇంకొంచెం చెప్తుంటే బాగుండేది సీతమ్మకి. మాది భద్రాచలం సార్. ఇప్పుడు అక్కడ ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఉత్సవాలు వచ్చే వారము రాముడి పట్టాభిషేకం కూడా వివరంగా తెలుసుకుంటాము. తర్వాత ఇంకా మెల్లగా సీతాదేవి పరిత్యాగం క్లుప్తంగా చెప్తాను. తర్వాత ఇక శంభూక వధ కూడా క్లుప్తంగా చెప్తాను. తర్వాత లవణాసుర వధ, తర్వాత ఈయన వెళ్ళి ఏంటి సింధు రాజ్యాన్ని జయించడము భరతుడు, ఇవన్నీ కూడా మళ్ళీ మనము డీటెయిల్ గా తెలుసుకుంటాం వచ్చే వారంకి బహుశా అయిపోవచ్చేమో, చూద్దాం. వచ్చే వారం ఇక వచ్చే వారమైనా కుషుడు కుమద్వతి ఇక వాళ్ళ కథలు నడుస్తాయి. సో రావణుడి మాత్రం అవతార సమాప్తి వచ్చే వారం గాని ఆ వచ్చే సండే గాని అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేవన్నీ కొత్త కథలే. సార్ మాకు ఎన్నేళ్లుగా తీరని లైఫ్ లో కూడా తీరవేమో అనే సమస్యలన్నీ మీ ద్వారా ఎంత ఫ్రీ అయిపోయి ఎన్ని సమస్యలు క్లియర్ అయిపోయినాయో ఇంకేమి లేవన్నట్టుగా అట్లా క్లియర్ అయినాయి సార్ మీ వల్ల. ఎవ్వరూ చెప్పలేరు సార్ ఈ సమస్యలకు పరిష్కారాలు. అలా చెప్పారు సార్. నిజంగా ఈ చెప్పడానికి మాటలు వేసారు. హృదయపూర్వక వందనము సార్. మీకు కుటుంబానికి మీకు సపోర్ట్ గాను, అమ్మవారికి కూడా, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలందరికీ మిమ్మల్ని వదిలిపెట్టి మా కోసం అయితే చేసినందుకు వారికి అందరికీ హృదయపూర్వక వందనము సార్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి, మీరు ఎంత బాధల్లో ఉన్నా ఏ టైంలో అయినా ఏమంటారండి, ఋషి రుణం అంటారండి ఇది వెండము గురుగారు? చెప్పండి. ఇది వెండం వల్ల ఋషి రుణం తీర్చుకోవడం అంటారా? అవునండి, కరెక్ట్. ఋషి రుణం తీర్చుకోవడం. ఋషులు రాసినటువంటి గ్రంథములను మనము వినడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, వినడము, పాటించడము. ఎందుకంటే ఋషులు ఏం చేశారంటే వీటన్నిటిలో ఉన్న సారాన్ని మనకు అందించారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక దారిలో వెళ్ళాడు, కష్టపడి ఒక దారిలో వెళ్ళి ఒక అద్భుతాన్ని చూశాడు అనుకుందాం. ఒక వ్యక్తి చూసి ఇప్పుడు ఆ అద్భుతాన్ని అందరికీ చూపించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఒక చక్కటి దారి ఏర్పాటు చేసి, దారిలో ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా తొలగింపజేసి, కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఇచ్చిన వ్యక్తికి మనం కృతజ్ఞతలు తెలుపుతామా లేదా? ఆ వాళ్ళనందరినీ ఋషులు అంటాము. ఇవన్నీ మనకు అందించిన వాళ్ళు ఋషులు అన్నమాట. ఆ ఋషులందరికీ కూడా మనం తప్పక ప్రణామాలు చేసుకోవాలి. వారి రుణాన్ని తప్పక తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కరెక్ట్, మీరు అన్నమాట కరెక్ట్. జై శ్రీకృష్ణ. అందుకే కదండి ఋషులు పేర్లు రోజుకి 7 ఎంతమందిని తలంచుకోవాలండి. ఋషుల పేర్లు రోజు తలంచుకుంటే కంటే కూడా తలంచుకోండి మంచిదే, కానీ వారు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ని గుర్తు చేసుకుంటే చాలు, వారిని గుర్తు చేసుకున్నట్టే లెక్క. అది అవునండి, అవును. అంటే మనం ముందు ఋషులను తలంచుకుంటే ఆ తర్వాత అది ఆటోమేటిక్ మీ ద్వారా మాకు ఆ ఋషుల గురించి మేము తెలుసుకోగలుగుతున్నాం. ముందు వాళ్ళు తలంచుకుంటేనే కదా వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు, వినే అవకాశం. అది. హరే కృష్ణ సార్. సార్ నాకు ఒక వర్డ్ కి నిన్న ఇవాళ వచ్చింది కదా, అంటే నాకు తెలియదు ఆ వర్డ్ కరెక్ట్ మీనింగ్. స్వాధ్యాయం అన్నారు కదా, కొంచెం అంటే నార్మల్ టర్మినాలజీలో చెప్తారా సార్? నాకు ఆ వర్డ్ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే స్వాధ్యాయం అంటే నేర్చుకోవడం, అంతే. స్వాధ్యాయం అంటే నేర్చుకోవడము. మన అధ్యాయం ఎలా ప్రారంభమవుతుంది? స్వ అధ్యాయం అంటే స్వ అధ్యయన అంటే సొంతగా నేర్చుకోవడము, అంటే మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడము అనేటటువంటి ఒక అర్థము. స్వ అధ్యాయము అంటే కొత్త చాప్టర్, అంటే మన జీవితంలో ఒక కొత్త దశలకి వెళ్ళడం కూడా స్వాధ్యాయమే. కాబట్టి ఈ చదువుకోవడం ద్వారా ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడమే స్వాధ్యాయము. జ్ఞాన సముపార్జనయే స్వాధ్యాయము. జై శ్రీకృష్ణ. ఆ వర్డ్ కరెక్ట్ గా తెలియదు మీనింగ్, అందుకు అడిగాను. థ్యాంక్ యూ సార్. 4వ చాప్టర్ లో కూడా ఉంది కదా సార్, 12 యజ్ఞాలలో చెప్పినప్పుడు స్వాధ్యాయం అని. 12 యజ్ఞాల లోపల గొప్ప యజ్ఞాలు 3 అని చెప్పి చెప్తాడు. అన్ని యజ్ఞాలలోకి గొప్ప యజ్ఞాలు 3 అంటారు. ఆ 3 లోపల స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ఈ 3 అన్నిటికంటే గొప్పవి అంటాడు. మిగతావన్నీ కూడా మంచివే, కానీ ఈ 3 గొప్పవి. నేను మొదటి ప్రవచనం చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు స్టాండ్ ఒక్కటే నాది. స్వాధ్యాయము, సారము గుర్తించడము, అడ్డగోలుగా పారాయణం చేయడము, అడ్డగోలుగా ఏదైనా చేయడం, దాని ద్వారా భగవంతుడికి దగ్గర మనసు క్లీన్ అయితే ఓకే, మంచిదే. మనము ఏకాగ్రతతో ఇంట్లో చేస్తూ పవిత్రంగా దేవుడిని మనం ముందుకు వచ్చేలాగా చేసుకోవడం ద్వారా మంచిది అది.
కాకపోతే ఇక్కడ మనకు స్వాధ్యాయం అనేటటువంటిది ఏంటంటే మన లోపల అంధకారాన్ని పోగొడుతుంది, మనలో ఉన్నటువంటి డౌట్స్ ని పోగొడుతుంది. ఎందుకంటే హిందువులకే చాలా విషయాలు తెలియవు. ఇప్పుడు బయట ఎందుకు ఇతర మతాల వాళ్ళు మన పైన ఇంత ద్వేషాన్ని, ఇంత కోపాన్ని, ఇంత దీన్ని ప్రకటించగలుగుతున్నారు? ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ ది చూసే ఉంటారు కదా, హిందువుని చంపేసి చనిపోయిన శవం మీద తంతున్నారు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనుకుంటూ తంతున్నారు. ఆ శవం మీద ఇలా కాళ్ళతో తంతున్నారు. శరీరంలో ప్రతి బోన్ ని ముక్కలు ముక్కలు చేసేశారు. చేసి వాడి శవాన్ని చెట్టుకు వేలాడదీసి అదైన తర్వాత మళ్ళీ దానికి అగ్గి పెట్టి అది నిప్పుల్లో కాలుతూ ఉండగా మళ్ళీ దాన్ని కింద పడేశారు. అంటే ఇంత ఇంత దారుణమైనటువంటి మరణము ఎందుకు వచ్చింది అంటే ఏమైందంటే మన హిందువులలో ఐక్యత లేకపోవడం. హిందువులకి ఎంతసేపు కోరికలు 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 కోరికలు. మా మిత్రుడితో ఒకంతో చాలా 15 ఏళ్ల తర్వాత ఇవాళ మాట్లాడాను. మాట్లాడినప్పుడు అతను అన్నాడు, నాకు సమస్యకు పరిష్కారం కావాలి అన్నాడు. ఏంటి అంటే ఉద్యోగము, డబ్బు గురించి మాట్లాడాడు. ఉద్యోగంలో కొద్దిగా అనుకున్నంత ప్రోగ్రెస్ రావట్లేదు. నీకంటే ముందు నుంచి నేను ఉన్నాను కదా, మన ఇద్దరు, అతను నాకంటే కూడా సీనియర్ ఇన్ఫోసిస్ లో. సో మరి నాకు లేదు, తర్వాత కూడా ఆర్థిక విషయాల్లో ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను అనమాట, సరే ముందు నీ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ చెప్తానో లేదో తెలియదు, కానీ నేను ఒకటి చెప్తాను, దానికి నువ్వు ఇచ్చేయి. మనకు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి టాప్ 10 ప్రయారిటీస్ అంటారు. ఆ 10 ప్రయారిటీస్ ఏంటో చెప్తాను, అది విను అన్నాను. చెప్పు ఏంటి అన్నాడు. మొట్టమొదటి ప్రయారిటీ, ఓకే, మొట్టమొదటి ప్రయారిటీ ఆధ్యాత్మికత. సరే, ఆధ్యాత్మికత అందరిలో రాదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. రెండవ ప్రయారిటీ మన పిల్లలు. మూడవ ప్రయారిటీ పిల్లలంటే పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు అది కాదు, మళ్ళా అక్కడ కళ్ళు మూతలు పడిపోతాయి. మనవరాళ్ళు వచ్చారంటే కళ్ళు మూసుకుపోతాయి, మోహంతో చచ్చిపోతారు జనాలు. అది కాదు, మన పిల్లల వరకు ప్రేమ. తర్వాత మూడోది ఏంటంటే అమ్మా నాన్న, భార్య, భర్త, భాగస్వామి. నాలుగవ ప్రయారిటీ, అందుకే రాముడు చూసాం కదా, ఇద్దరిద్దరు వేరు చోట్ల ఉన్నారు. అంటే 2 శరీరాలు ఒకటే ఇది. అందుకోసమనే ఏమైంది, ఆమె ఏమంటుంది, అయోధ్యను మించినది అనురాగ సామ్రాజ్యం అంటే ఇది కరెక్ట్. అది ఎంత బ్యూటిఫుల్. ఆ పాటని ఎన్నిసార్లు విన్నా కూడా నాకు అసలు మనస్సు ఇది కాదు, అసలు అంటే నిండదు. నేను పోయిన సంవత్సరం విన్న పాటలలో హైయెస్ట్ పాటల్లో అది 3వ స్థానం ఉంది నాకు. సో ఆ విధంగా భాగస్వామి 3. 4వది అమ్మ నాన్న. సరే, అమ్మని నాన్నని సెపరేట్ గా చేయకూడదు, అమ్మ నాన్న. 5వది సోదరులు. 6వది అక్క చెల్లెలు. ఇదేంటి రెండిట్లో డిఫరెన్స్ వచ్చింది అని. ఎందుకోసం అంటే సోదరులు మన వంశం ముందుకు తీసుకెళ్ళడం ఒకటే కాకుండా మనకు ఆర్థిక సమస్యలు అవి ఇవి అన్ని వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనతో పాటు ఉంటారు. సోదరి మనలు మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తారు, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరే ఫ్యామిలీతో ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు మనకు 6వ ప్రయారిటీ. 7వ ప్రయారిటీ తీర్థయాత్రలు. 7వ ప్రయారిటీ తీర్థయాత్రలు. ఇలా చెప్పుకుంటూ వచ్చాను. 8వ ప్రయారిటీ వీలైనంత సేవ, వీలైనంత సమాజ సేవ. సో ఈ విధంగా తెలుసుకున్న తర్వాత 10 నుంచి ప్రారంభం అవుతాయి ఉద్యోగము, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు. ఇవన్నీ చెప్తే అతను అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు, జవాబు దొరికేసింది అతనికి. టాప్ 2 ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో జనాలందరికీ ఇప్పుడు అది డబ్బు, ఉద్యోగం అయిపోయింది. ఎవరిని అడిగినా కూడా డబ్బు సంపాదించాలి నేను జీవితంలో, ఏదో ఒక స్థానాన్ని. ఆ డబ్బు సంపాదించేసరికి శరీరంలో ఆరోగ్యం పోతుంది. ఈ ప్రయారిటీస్ లో నేను చెప్పింది ఆరోగ్యం కూడా ఒకటి. 9 ఆధ్యాత్మికతతో కలిపితే 10. మొత్తం మీద ఈ 10 ప్రయారిటీస్ మనం పెట్టుకుంటే ఈ 10 తర్వాతనే ఇంకేదైనా కూడా. ఆ 11, 12 మనకు వచ్చేటటువంటి ఆర్థిక సమస్యలు కానీ, తర్వాత మనకు ఉద్యోగంలో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రమోషన్స్ లో వీటిల్లో లాస్ కానీ, ఇవన్నీ. సో కాబట్టి ఏంటంటే జీవితంలో అనవసరమైనటువంటి ప్రయారిటీస్ పెట్టుకున్నప్పుడు జీవితంలో ఎదగడం కష్టం. వేరే వాడితో పోలిక చేసుకోవడము, సంబంధం లేని వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోవడము, ఇది మనకు జీవితంలో చాలా ఎక్కువైపోయింది. హంగు ఆర్భాటం, స్టేజ్లు ఎక్కేసేసి గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు జనాలు. అడ్డగోలు పారాయణాలతో నువ్వు ఎన్ని స్టేజ్లు ఎక్కితే లాభం ఏమిటి అంటే పిచ్చి ఎక్కువైపోయింది. మళ్ళీ వీటికి తోడు వేరే వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు జనాలు. వీటన్నిటి ద్వారా ఏమైపోతుందంటే అసలు దైవతత్వము, ఆధ్యాత్మికత అనేటటువంటిది మరుగున పడిపోతుంది. ఆధ్యాత్మికత ఉంటూ అందరూ కలిసి చేసుకున్నారు, మంచిది అది. ఇప్పుడు ఒక 4 ఋషులు కలిసి ఒక యజ్ఞం చేయాలి.
అందరూ సమాన బాధ్యత తీసుకుంటారు, సమానమైనటువంటి ద్రవ్యము, సమానమైనటువంటివి సమర్పిస్తారు. అది మంచిదే, తప్పులేదు. వాళ్ళు హంగు కోసం, ఆర్భాటం కోసం చేయరు. అలా హంగు, ఆర్భాటము, హడావిడి ఇవన్నీ మనలోంచి తీసేసి ప్రశాంత చిత్తులమై భగవంతుడిని తలుచుకుంటే ఈ ఆనందం మిగతా అన్నిటికంటే గొప్పది. పూర్వకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంట్లో అందరూ సమానంగా సంపాదించే వాళ్ళు కాదు, కానీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ సమానంగా పెరిగేవారు. ఇంట్లో ఉన్న కోడలందరూ సమానంగా ఉండేవాళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు సమానంగా ఉండేవాళ్ళు. దానికి కారణం ఏమిటి అంటే ఆ రోజుల్లో ఈ ఉద్యోగము, ఈ డబ్బు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద లెక్కలోకి వచ్చేవి కాదు. ఏంటంటే ముందు ఆత్మీయత, ప్రేమ ఇవన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు కష్టాలను అన్నింటినీ కూడా కలిసి భరిస్తాం. ఒక కష్టం వస్తే నీ కష్టం కాదు, అందరిది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, బాబాయ్ అంటే వాళ్ళు ఎంత భయపడిపోతూ ఉంటారు, కానీ ఈ రోజుల్లో బాబాయ్లకు విలువిస్తారా? పెదనాన్నలకు విలువిస్తారా? ఎవరికి విలువనివ్వనటువంటి స్థాయికి మనము చేరుకుపోయాము. అందువల్ల మనకి ఇబ్బందులన్నీ కూడా జరుగుతున్నది వాటి వల్ల. జై శ్రీకృష్ణ. అదంతా ఒక కాలం అండి, ఆ కాలం పోయిందండి. ఈ కాలంకి ఆ కాలానికి ఎటువంటి సంబంధం లేదు, అంత రివర్స్ రివర్స్. అది ఏ పాట అండి? పాట అని చెప్పారు కదా, అది ఏం పాట అండి? ఏది? మీరు చెప్పారు రాముల వారి పాట ఏదో చెప్తున్నారు కదా, అది ఏ పాట? రాముల వారి పాటలా, లేకపోతే ఇందాక మనం వాడిన ప్రభాస్ సినిమాలోది ఆది పురుష్ లోపల ప్రియ మిథునం అని కొట్టండి, ప్రియ మిథునం అని వస్తుంది. ఇప్పుడు ఏదో పాట అనేసి అన్నారు కదా, ఒకటో ప్రయారిటీ రెండో ప్రయారిటీ అన్నారు కదా, అది అందులో పాట రాముల కాదు, వారి పాట పాట ఏదో కాదు, అది చెప్పారు. పాట కాదు అది రాముల వారి పాట కాదు. అది మన జీవితంలో ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడానికి 10 ప్రయారిటీస్ ఏంటి అనేవి చెప్పారు. ఇంకా వండర్ఫుల్, చాలా సంతోషము. 1.5 గంట అయింది. ఇప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ముగించుకున్నాము 1000వ ప్రవచనాన్ని. మీ అందరికీ కూడా భగవంతుడు తప్పక మేలు చేస్తాడు. అదే విధంగా ఈ సరైన మార్గంలో వెళ్తే భగవంతుడు మనకు ముందు మెట్లు తనే ఇస్తాడు. కాబట్టి వీలైనంత సార్లు వినండి. నేనేమి డబ్బు చేసుకోవడం లేదు ఈ ప్రవచనాల నుంచి. దీస్ ఆర్ నాట్ మానిటైజ్డ్. డబ్బు చేసుకునే ఇవి కావు. అందుకే ఎవరిని షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని ఎప్పటి వరకు అడగంది కారణం అదే. ఎందుకోసం అంటే డబ్బు కావాలనుకున్న వాళ్ళకి అవన్నీ, మనకు అవసరం లేదు. అది ఆధ్యాత్మికత ఎవరిలో ఎదిగితే వాళ్ళకి పంపించండి, ఎవరికి అవసరమైతే వారికి పంపించండి. అంతేగాని అడ్డగోలుగా జనాలు వస్తే నేనేం చేసుకోను కాదు, అవసరం లేదు. ఎవరైతే నిజమైనటువంటి ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలనుకుంటారో వారికి మాత్రమే మన ప్రవచనాలు. మారాలి, మనం మారాలి, అసూయలోంచి మారాలి, కామంలోంచి మారాలి, మోహంలోంచి మారాలి, ద్రోహాలు చేయడం మానాలి, అసూయ పద్ధతి పూర్తిగా తగ్గిపోవాలి. చాడీలు చెప్పడం నిన్న తెలుసుకున్నాం మనం యక్ష ప్రశ్నలో. చాడీలు చెప్పడం మానాలి. మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అంటే ఆ దైవత్వాన్ని గుర్తించేటటువంటి స్థాయికి అందరూ చేరుకుంటారని, శ్రీరాముడు అందరికీ కూడా ఆ శక్తిని అందిస్తాడని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిశంకరుల అత్యంత ఉన్నతమైనటువంటి, అత్యంత సులభమైనటువంటి ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథం ద్వారా. అంతవరకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభరాత్రి, శుభం భూయాత్. మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలి సార్, మేము చెప్పాలి వింటున్నందుకు, మీరు కాదండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.